చదువుకుందాం వాగ్దాన సందేశం, నూతన సంవత్సరపు వాగ్దానం. 1 యోహాను పత్రిక 2:14 వాక్యం చదవండి. కాదు 14 వచ్చిన మొదటి నుంచి చదువు. ఆమె ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రశ్న జవాబు. మీరు బలవంతులు. మీరెవరండి? బలవంతులైన మీరే దుష్టుని జయించగలుగుతారు. దుష్టుడు అనగానే మొదటి మన మొదట మనకు ఫోటోగ్రాఫ్, మన కళ్ళు మొదట ఎవరిని గుర్తు చేసుకోవాలి? మీకు సాతానుడు అస్సలు కనబడడు. మీకు కనబడేదంతా ఆఫీస్లో మిమ్మల్ని బాధ పెడుతున్నారు, కుటుంబంలో మిమ్మల్ని, రక్త సంబంధాల మధ్యలో మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళు, మీ ఇంటి ఎదురుగా ఏంది వాళ్ళ ఇంటి వాకిటి ఉన్న చెత్తని మీ ఆకిట్లోకి నూకుతారు చూడు, వాళ్ళే దుష్టుల్లాగా మీరు ఫీల్ అయిపోతారు. వీళ్ళే దుష్టురాలు, దుర్మార్గురాలు, వాళ్ళే టార్గెట్. కానీ వాళ్ళ వెనుకొకడు ఉన్నాడు, A1 క్యాండిడేట్, అతని పేరే సాతానుడు. వాడు భయంకరమైన దుష్టుడు. వాడు ఎలాంటి వాడు అనేది మీకు కొన్ని వాక్యాలలో కూడా నేను చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. వాణ్ణి జయించాలంట మనం. మొదట ఎవరిని జయించాలి? దుష్టుడైన సాతాన్ని. 2022వ సంవత్సరంలో ఈ మాట నీ నోట పలకగలవా? నేను దుష్టుని జయించగలుగుతాను. ఈ సంవత్సరంలో దుష్టుడైన సాతానుడు నా పాదముల కింద ఉంటాడు. అన్నలు గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి, కరెక్ట్ అట్లాగే పెట్టండి. సాతాను గాడు చూడాలిగా. సాతాను గాడు చూడాలని కొంతమంది ఇది ఇచ్చేసారు. ఎందుకంటే ఆడు చూసిన చెయ్యెత్తావా నువ్వు. చూడండి, అన్న ఇంతవరకు దించలే, మీరందరు దించేసాడు సాతాన్ పేరుని. సాతాన్తో ఇప్పుడు అనగలరు. మీరు అన్న మాట సాతాన్ వింటున్నాడు. ఎవరు వింటున్నారు? వింటున్నాడా? మరి గట్టిగా మీరు చెప్తున్న మాట వినడానికో వాడు మిమ్మల్ని చూస్తాడు. నువ్వు నన్ను జయిస్తావా? నన్ను జయించడానికే యేసు ప్రభు ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని పోరాటాలు నన్ను జయించాలంటే. నువ్వు జయిస్తావా నన్ను అని మీతో మాట్లాడుతున్న సాతాను గాడు ఇప్పుడు మీ వైపు చూసి, మీ పక్క కాని ముఖం చూడండి, మసి పూసుకున్నట్టుకుంటాడు నల్లగా. ఆడంటున్నాడు, నన్ను జయిస్తావా? ఈ రోజు మొదలుకొని నేనేందో నీకు చూపిస్తా. ఇప్పుడు అనండి, నేను దుష్టుని జయిస్తానన్నోళ్ళు చెయ్యెత్తి చెప్పండి. నేను ఈ సంవత్సరంలో దుష్టుని జయిస్తా అన్నోళ్ళు అప్పుడు ఎత్తిన చేతులే ఎత్తారా? ఎవరైనా మైనస్ అయ్యారా? ఎత్తారా? రైట్. మీ విశ్వాసమే ప్రభు అంటున్నాడు, లోకమునని జయించినది మన విశ్వాసమే. విశ్వసించండి. మనం బలహీనులమే. ప్రభు అంటున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. నువ్వు బలహీనురాలివే, మనందరం బలహీనులమే.
మన బలహీనతలు దేవుడి కంటే మొదటిగా దేవుడు తెలిసిన కప్పిపెట్టుకుంటాడు, లోపల దాపెట్టుకుంటాడు. కానీ సాతానుగాడు అలా కాదు. తెలిసిందంటే దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. మొదట ఇదిగో ఇదిగో నువ్వు నమ్మినావు కదా ఏమని, చూసావా ఇగో వీళ్ళ వేషం ఎలా ఉంది చూడండి. 31 రాత్రి పోయింది ఆరాధనకి, ఎగిరెగిరి చప్పట్లు కొట్టింది. ఇక ఇంటికి వచ్చి చూడాడా చీపురు గట్ట పెట్టుకుని వాళ్ళ ఇంటి మీదకి పోతుంది చూడు, కొట్టనికపోతుంది చూడు. ఈమె నన్ను జయిస్తుందంట. ఈరోజు నేను ఒక చోట కార్ పార్కింగ్ చేశాను. కార్ పార్కింగ్ది నాకు చాలా తలపోటు అయిపోయింది. ఏడ చేసినా నన్ను ఆటంకపరుస్తూనే ఉన్నారు. ఏడ కార్ పార్కింగ్ చేస్తే ఆ షాప్ వాడు వస్తాడు, ఇదర్స నీ కాల్. ఏడ కార్ పార్కింగ్ చేసిన ఇదర్స నీ కాల్. ఈరోజు ఆడామ వచ్చింది, కారు ఇట్లా దిగలే, కారుది మంచిగా చెప్పొచ్చు కదండి. సార్ కొంచెం కారు తీయండి సార్, నాకు ఇబ్బంది. వీళ్ళకు షాప్ ఉండడమే గొప్ప. ఏంటండి షాపు, ఒక గజము రోడ్డుకు వదిలిపెట్టి కట్టుకుంటాడు ఎవడన్నా? 1 ఫీటు స్థలము రోడ్డుకు వదిలిపెట్టి షాపు కట్టుకుంటాడా? ఈ రోజుల్లో 1 ఫీటు వదిలిపెట్టేటోడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు? అవసరమైతే గవర్నమెంట్ మీద ఉన్న రోడ్డు కూడా. ఇప్పుడు నేను ఎంతో శాంతంగా ఉండాలని ప్రయత్నిస్తా, ఎవరిని టచ్ చేయ సాధ్యమైనంత వరకు. తీస్తానమ్మా ఒక 2 నిమిషాలు కొంచెం ఒక జిరాక్స్ పని ఫస్ట్ దిగండి, 1 నిమిషం అమ్మా అని అంటుంది సిగముగినట్టు. నేనన్నా ఇది నీ షాప్, ఇది నీ బార్డర్, ఇది నీకు ఇవ్వబడిన స్థలం. ఈ గేట్ దగ్గరికి ఇదంతా కూడా గవర్నమెంట్. అవునా కదా? ఇప్పుడు మనకి ఈ డోర్ బయట ఉన్నదంత స్థలం ఎవరిదండి? వాళ్ళదే కదండి. ఇప్పుడు ఎవడన్నా వచ్చాడో బండి పెట్టుకుంటాడు, తీయని నేను అంటే ఎట్లుంటే చెప్పండి, అది నా స్థలమా? నా కంపౌండ్ వాళ్ళు వచ్చి పెట్టిండి అనుకో, డ్రున్న తీసుకొచ్చి తీరా ఇది నా స్థలము మందిరం అని చెప్పొచ్చు. అవునా కదమ్మా? వాడు రోడ్డు మీద పెట్టుకుంటున్నాని నేనేమో చేస్తుంది చెప్పండి. అది కూడా రోడ్డు ఎంతో కొంత కాదు, ముందు షాప్ ముందు 1/2 ఎకరం అంత ఉంది. అంత ల్యాండ్ వీళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారండి. నేను నా 2 నిమిషాలు తల్లి అంటే ఇంటలేదా ఆమె. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మనుషులు అంటున్నారండి, కొంచెం కూడా కనీసం ఒక 2 నిమిషాలు అంటే కదా పోయిరాని అని. నిన్నైతే ఒక ఆయన మరి కార్లో కొని వీళ్ళు పిల్లలు ఫ్లెక్స్ దగ్గరికి పోతే విండో వేస్తే మరి డోర్ కొట్టినట్టే తలుపుని, ఇది విండో. ఏం సార్ అండి, తీయండి, మీ షాప్ అక్కడ ఉంది కదా సార్. తీయండి, అడ్డం ఉంది. అరే మీ షాపుకే అడ్డం లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం బలహీనులం. మన కోపం వచ్చేస్తుంది, తీసిన నాగోయా అనొచ్చు. అవునా కదా? అప్పుడు సాతాను గారు ఏమంటాడు చూసినావా, పాస్టర్ సతీష్ గారు చూడు నన్ను 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 జయిస్తాడంట. ఇది సాతాను గారు చేసే కంప్లైంట్లు. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మన బలహీనులమే. మన కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ఎప్పుడప్పుడు ఉప్పు కారం తింటున్నాం కాబట్టి ఏదో చిన్న మిస్టేక్స్ అవుతాయి. కానీ ఆ బలహీనులను బట్టే సాతాను గారు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని దగ్గర నేరారోపణ చేస్తూ, చూసినా వీళ్ళు నన్ను జయిస్తారా,
వీళ్ళు జయించే శక్తి సామర్థ్యము వీరికి లేదు. ఉదాహరణకి యేసు ప్రభు దగ్గర సాతానుగాడు మత్తయి సువార్తలో 3 సార్లు కొండ మీదకి వచ్చినప్పుడు శోధించడానికి వస్తాడు. అవునా కదండి? అవునా కదా? వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వానితో వాళ్ళిద్దరికి ఒక ఘర్షణ జరుగుతుంది, ఒక వాదం జరుగుతుంది. నువ్వు దేవుడు కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నేను అవునా కాదా నేను చూపిస్తారా అని అన్నాడమ్మా? మనమైతే ఏమంటాం? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం మీద ఇప్పుడే దుంకి చూపిస్తారా? ఇప్పుడే దుంకుతా. అవునా కదమ్మా? మన బలహీనత. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? మౌనంగా. మళ్ళీ దానికి వాడు ఏమంటాడు? నువ్వు దుంకుతే దేవదూతలు వచ్చి తమ చేతులతో ఇలాంటి మాటలతో రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు మనని. మన కోపాన్ని, మనం తింటున్న ఉప్పు కారాన్ని అంటారు. ఆ సమయంలోనే ఒక్కసారి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. శాంసన్ చేశాడంటే ఇట్లా ప్రార్థన. ఏమన్నా తెలుసా? ప్రభువా, నేను బలహీనుడిగా ఉన్నాను, ఒక్కసారి నన్ను బలపరిస్తే. ఈ ప్రార్థన చేయాలండి ప్రతి ఒక్కరు. ఇలాంటి సమయం ప్రభువా నేను బలహీనుడిని, కోపం వచ్చేస్తుంది, కొట్టేస్తా ప్రభు, కొట్టేస్తా ప్రభు, బలహీన చేయి ఉలుకుతున్నాయి, కొట్టేస్తా బలహీన. ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఉన్నతమైన కృపనిచ్చి కృప చేతనే మిమ్మల్ని బలవంతులుగా చేస్తాడు. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే ఆయన యందు బలవంతుడిగానే ఉంటాను. ఏ స్థితిలో నేను బలహీనంగా ఉన్నానో ఆయన కృప నన్ను ప్రభు దగ్గరికి వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేస్తుండంట. ముళ్ళు గుచ్చుతున్న కొలది చెప్పాలి. ముళ్ళు గుచ్చుతున్న కొలది పౌలు ఏం చేశాడు? నా శరీరంలో ఒక ముళ్ళున్నది, అది ముమ్మారు నన్ను ఏం చేస్తుంది? అది మాటికి నన్ను గుచ్చుతుంది. దాని నిమిత్తం నేను నీకు ముమ్మారు ప్రార్థన చేశాను. ముళ్ళు ఉంటుంది. పౌలు అంటున్నాడు, ఒకసారి 2 కొరింథీ రాసిన పత్రిక దగ్గరికి వెళ్తే పౌలు అంటున్నాడు, 12వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. పై వచనం చదివితే ముమ్మారు ప్రార్థన చేసి. దేని కొరకు? ఈ ముళ్ళు తీసేయి. మీ ఆఫీస్లో ఒక ముళ్ళు ఉంటుంది, మీ ఇంట్లో ఒక ముళ్ళు ఉంటుంది, మీ ఒంట్లో ఒక ముళ్ళు ఉంటుంది. తెలుసమ్మా? దాన్ని తీయగలిగినది ఎవరు? దేవుడే. చెప్పండి. దాన్ని తీయగలిగిన, ముళ్ళు తీయగలిగిన వాడు ఎవరు? మరణపు మిరులను విడిచింది ఎవరు? యేసయ్యనే. మనం విరుచుకోలేము. ఇప్పుడు ఒక ముళ్ళు ఉంది పౌలుకి, మనకు కూడా ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీ ఆఫీస్లో నేను చూడగానే కోపపడుతూ గుడ్ మార్నింగ్ సార్ అండి, పంజాబా సార్ టీ దేమండి, ఏం అవసరం లేదు, ఇట్లా మీకు కసరించి బుసరించి మిమ్మల్ని మీ మీద టార్చర్ పెడుతున్న వారిని చూసిన వెంటనే ఏమనిపిస్తుంది? వీడెప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాడో ప్రభా, ఈ ముళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఇరిగిపోవాలి ఈ ముళ్ళు, ఇరిసేసేయి, తీసేయి.
పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడంట. ముమ్మారు ప్రార్థన చేస్తే పౌలా ఈ ముళ్ళు తీస్తే నువ్వు బహుగా హెచ్చించిపోతావు. ముళ్ళు గుచ్చినప్పుడల్లా ప్రార్థన, ముళ్ళు ఉంటేనే నువ్వు ప్రార్థన చేస్తావు. ముళ్ళు లేకపోతే ప్రార్థన సమయం అంతా దొంగిలించి తిరుగుతావు రోడ్డు మీద. అందుకే ముళ్ళు పెడుతున్నా నీకు. ఈ ముళ్ళు గుచ్చుతున్న కొలది నువ్వేం చేస్తావంట? ప్రార్థన చేస్తావు. తీసేసాననుకో, ఈ ముళ్ళు నొప్పి తెలియదు నీకు, ఈ ముళ్ళు వేదన తెలియదు. ఇక హ్యాపీగా చాలామందికి బిర్యానీ తినాలని ఉంటుంది. ఈరోజు ఏంటండి, న్యూ ఇయర్, దొరికితే తినండి నన్ను. నేను కొంతమంది కొన్ని పండగలకు ఏమంటారు, గాంధీ జయంతికి మటన్ షాపులు, చికెన్ షాపులు బంద్ కదా, మొన్న కూడా బంద్ చేసిర్రు. ఎన్నో అట్లా బంద్ చేయగలరు ఫస్ట్కి. కాబట్టి ఏమన్నా దొరికితే తెచ్చుకొని తినండి, లేదంటే నాటుకోళ్ళు దొరికితే ఏమన్నా ఇండ్లలో పట్టుకొని ఆడుకొని తినేసేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ 3 సార్లు పౌలుతో నువ్వు ముళ్ళు తీసేస్తే నువ్వు చిక్కవో దొరకవు. అందుకే ముళ్ళు పెట్టిన, ఈ ముళ్ళు గుచ్చుతున్నా కొలది ప్రభువా 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 ప్రభువా. చాలామందికి చాలా ముళ్ళు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బంది ఒక ముళ్ళు, వింటున్నారండి? రోగం ఒక ముళ్ళు, వ్యాధి ఒక ముళ్ళు, పాపం ఒక ముళ్ళు, రకరకాలైన ముళ్ళు ఉన్నాయి. ఏదో ఒక ముళ్ళు గుచ్చుతుంది, ఏదో ఒక ముళ్ళు ద్వారా గుచ్చబడుతున్నావు. ప్రార్థన చేస్తున్నాం, ముమ్మారు తీసేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు మళ్ళీ కంటికి కనబడవు, ఇంటికి ఏమంటారు సంఘాన్ని కూడా రావు. రోగం వచ్చినోడికి బాగా అయింది అనుకో, ఇక్కడికి వస్తాడా? రాడు. అందుకే రోగంతోనే ఉన్నాడు. రోగంతో ఉన్నాడు. అన్న రోగం ఉందన్న, బాగా అవుతున్నా, ప్రార్థన చేస్తాను. ప్రార్థన నేర్పాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన సమస్యలు పోయినాయి అనుకోండి, మనకిక సుఖమే. ప్రార్థన ఉండదు, పాట ఉండదు. ఇక అప్పుడు ఈ పాటలు పాడరేవి, నన్ను నడిపించుమో యేసు, ఇవి ఉండవు. అప్పుడు వేరే ఉంటాయి. ఏ పాటలు ఉంటాయమ్మా అప్పుడు? మొన్న ఒకళ్ళు పాట పెట్టారు, రాత్రి 3 గంటలు 3:30కు పన్నా నేను. మ్లా ఆమ్లా ఊమ్లా 3:30 అవుతుందండి, నిద్ర లేదు నాకు. ఇవి వస్తాయి పాటలు. ఎందుకు? ముళ్ళు లేదుగా. ముళ్ళు ఉంటే ప్రార్థన వస్తుంది. ముమ్మారు ప్రభువా స్వస్థపరచు, ప్రభువా బాగు చెయ్యి. అందుకే మనకు ప్రభు ఒక మాట అంటున్నాడు, ముళ్ళు తీయను కానీ నా కృప నీకు ఇస్తా. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? అది గుచ్చినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేయగానే కృప వచ్చి నీకు నెమ్మది కలగజేస్తా. కూర్చుకో, ఎంత వస్తారాని ఏం చేస్తా చేసుకో. ఆ కృప నీకు ధైర్యం ఇచ్చేసి, బలం ఇచ్చేసి, శక్తినిచ్చి నిన్ను కృపలో, ఆ మాట అంటాడు, మహాశక్తి, నా మహాశక్తి. అందుకంటాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉంటుంది. ఎఫెసీ 6:10. నా మహాశక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆమేన్, ఆయన యందు బలవంతులుగా ఉండండి. ఆయన యందు బలవంతులుగా ఉండాలంటే మనకు కావాల్సింది దేవుని యొక్క మహా సిమెంట్ కాదు. నేను ఎవరన్నా ఒకరు అంటారేమో అనుకున్న పొరపాటున. మహాశక్తి, ఆ సిమెంట్ కూడా వచ్చింది అనుకుంటా, మహాశక్తి సిమెంట్ వచ్చింది కదా.
సారీ నాన్న, తమ్ముళ్ళు నమ్మకం చూసి వచ్చిందా లేదా ఉంది కదా. తమ్ముడు రాజయ్య ఉందా లేదా అనే డౌట్తో చూస్తుండు. తమ్ముడికి తెలియదేమో, ఏమేమికి తెలిసినంత సిమెంట్ నీకు తెలుసు కదనా, నీకు తెలియదు కదనా మా శక్తి గురించి అన్న. నాకు సిమెంట్ గురించి ఏం తెలుస్తుంది, వేరేది అడుగు చెప్తా అంటాడు. అంటే ఎవరి టెక్నికల్, ఎవరి యొక్క ఏమంటారు వర్క్ వాళ్ళకి తెలుస్తుంది. వింటున్నాండి. అయితే ప్రభు యొక్క మహాశక్తి మనకు ఉండాలి. ఈ మహాశక్తి ఎలా వస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. దుష్టుని ఎదిరించాలి, దుష్టుని అణిచివేయాలి, సాతాను మీద విజయం పొందాలి అంటే మీకు అక్కడే నేను చెప్పిన ప్రశ్న జవాబు. మీ యందు దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది కాబట్టి అనడం లేదనన్నా. దేవుని వాక్యం ఎక్కడ నిలిచి ఉందంట? అది ఎవరైతే దేవుని వాక్యం ఎదుట, వాక్యం వారి ఎదుట నిలబడుతుందో వారిని దేవుని యొక్క మహాశక్తి ఆవరిస్తుంది. ఆమేన్. ఇప్పుడు దీన్నే వాక్యము అనగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ వాక్యము 17వ వాక్యం అని అంటాడు, వాక్యం అనే ఖడ్గం. ఆమేన్. దేవుని వాక్యమును, రైట్, అవి తర్వాత సంగతి. మొదట వాక్యం ఏమైంది? దేవుని వాక్యం ఖడ్గమై ఉన్న దేవుని వాక్యం. ఇప్పుడు అపవాదిని అనగా సాతానుని జయించాలంటే మన దగ్గర ఏముండాలి? వాక్యం అనే ఖడ్గం ఉండాలి. దేవుని వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఇప్పుడు ఈ ఖడ్గము యుద్ధం పోయేటప్పుడు ఏముండాలమ్మ? చేతిలో ఖడ్గం ఉండాలి. ఇప్పుడు గిద్యోని దగ్గరికి వెళ్తే, గిద్యోని దగ్గరికి బలాఢ్యుడు, అతని గురించి చదివితే చూద్దాం. 6వ అధ్యాయం న్యాయాధిపతులు 12వ వాక్యం. బలాఢ్యుడా అని ఒక మాట ఉంటుంది. చాలు. పరాక్రమం గల బలాఢ్యుడు. వాస్తవానికి గిద్యోని యొక్క చరిత్ర మీరు చదివితే, గిద్యోని యొక్క చరిత్ర చాలా పిరికివాడండి. పిరికితనము గిద్యోని యొక్క బలహీనత. కొంతమంది ఉంటారండి మధ్యలో ఒక చిన్నగా రాత్రిపూట ఇంత పెద్దగా పెళ్ళిళ్ళు అయి పిల్లలు అయినారు. రాత్రిపూట భార్య అమ్మగారు వాళ్ళ ఇంటికి పోతే భర్త ఇంటి ఉండలేకపోతున్నాడు. తమ్ముడు ఫోన్ చేసి, అరే నేను ఇంటికి వస్తున్నా, ఎందుకనా? ఏం లేదా, చెప్పుకుంటలేడు తన యొక్క బలహీనత. ఎందుకంటే రాత్రిపూట భార్య ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, ఇల్లంతా సందడి ఉన్నప్పుడు, మనోడు అంట జర జిమ్ 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 ఉన్నప్పుడు ఈ యూట్యూబ్లలో దయ్యం సినిమాలు చూస్తారుగా. యూట్యూబ్లో ఏం చూస్తారమ్మా? దయ్యం సినిమాలు. అవన్నీ చూస్తారికి అవన్నీ వీడికి ఆమె పోయినప్పుడు గుర్తొస్తున్నాయి. పాపజ్ఞాప్తి. ఏం జ్ఞాప్తి ఇది? పాపజ్ఞాప్తి. అవన్నీ వస్తున్నాయి. దర్వాజ తీసినట్టు, ఏదో కిచెన్లో పరద అలా నిరంతరము యాజకుడవై నన్ను తాళంబూర వెతుకుతుంటాడు. ఇక పాటలు అప్పుడు మన పాటలు వస్తాయి, దేవుని పాటలు వస్తాయి. ఈ బోలెట్ వేసి తాళం వేసి అటు ఫరార్. అరే ఇంటికి పోవాలంటే భయం అవుతుందిరా, ఏం చేయాలి? అది బలహీనత అన్న. ఎవరు తోమిలు కలిసి ఏమన్నా ఇంత రాత్రి బయట కనబడుతుంది,
ఏం లేదు, పోతున్న ఇంటికి అట్ట లోపల భయం ఏంటంటే ఇంటికి పోతే పిసికేస్తుంది దయ్యం అని. కొంతమంది అండి పెళ్ళిళ్ళై కూడా ఇంట్లో బండనిగా భయపడుతున్నారు. మొన్న ఒకరు జరిగిన సంగతి నాకు చెప్తున్నారు. మా పెద్దోడు ఇంట్లో బండడండి, మీ భార్య వెళ్ళిపోయిందంటే ఎవరిని ఎత్తుకుంటుంటాడు, అరే తమ్ముడు అరే. కారణం ఏంటంటే పిరికితనం, వారి బలహీనత. గిద్యోను పిరికివాడు. వాస్తవానికి గిద్యోని యొక్క చరిత్రలో చూస్తే సాతాను అంటుండు, గిద్యోను మిథ్యానీయులను ఏం చేయిస్తాడయ్యా, గిద్యోన్ని పట్టుకొని ఓ గిద్యోన్ అని తిరుగుతున్నావు. గానుగ చాటున పోయి దాక్కుంటుండేదా, చిన్న పటాకి వెళ్తే ఆడపోయి ఉంటాడు. చిన్న పటాకి వెళ్తే ఎక్కడుంటాడమ్మా? కొంతమందికి ఆ పటాకి కాల్చక ముందుకే పటాకాడ అంటే పటాకులు కాల్చే విషయం కాల్చలేదేంద్రా ఈరోజు, మర్చిపోయారా? దీపావళి కాల్చుకోండి. ఇంకేం పండుగ ఉందిరా, ఈరోజు కాల్చకపోతే దీపావళి కాల్చుకొచ్చాం. వింటుర్రా? పటాకులు నాకు కాల్వడం చాలా భయం. ఒకరోజు నా ముంగట, అంటే నాకు చాలా ఏమంటారు కాంపిటీషన్ ఉంటే ఒకడు ఉన్నాడు, అని పేరు ఏమంటారంటే కోతి ధర్మేందర్ గారు అంటారు. అని పేరే ధర్మేందర్, కానీ కోతి అంటారు. ఆడు లేని జాగాల గొడవ చేస్తాడు, గొడవ లేని జాగాల మంట పెడతాడు. అవును, చాలా ఘోరమే. కాబట్టి నేను చెప్పుకోకూడదు, కానీ యవ్వన కాలంలోనే చనిపోయాడు. రెబెక్కమ్మకు తెలుసు అనుకుంటా, గుర్తుంటుంది, చిన్న కెమెరాలో ఉంటాడు. అప్పుడు మీరందరూ స్కూల్ నుండి వెళ్తున్నప్పుడు అంతా కోతి లెక్కలు చేసేది, ఎటకారం చేసేది ఆడే దుర్మార్గులు. చెల్లె వాళ్ళు అప్పుడు చదువుకుంటూ మేము చాలా పరిచయం ఉండేది. అయితే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ యొక్క స్వభావం, పిరికితనం గిద్యోని యొక్క డిక్షనరీలో లేదండి. గిద్యోని యొక్క డిక్షనరీలో బలాఢ్యుడా అనేది లేదు. గిద్యోని చాలా పిరికోడు. ఎంత పిరికోడు అంటే అంత పిరికోడు. మీరు చదువుకుంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి దేవదూత వచ్చి, నువ్వు బలాఢ్యుడివి, పరాక్రమశాలివి గిద్యోన్, నువ్వు మిద్యానీయుల మీద పో అని ఎంత పొగబెట్టినా ఈయన మాత్రం నేనేడబోతాను, వాళ్ళతో నాతో ఆమె నాతో కాదు, నేనున్నా నీకు తోడు, నువ్వు ఖడ్గం లేపు, పో పరిగెత్తు, నీ ఖడ్గమే నా ఖడ్గం, నా ఖడ్గమే నీ ఖడ్గం చెప్పు. నాతో దండం పెడతా, నీ వదిలిపెట్టు. దేవదూత వచ్చినా పోయి గానుగ చాటం తాగకుండా, ఎవరు వచ్చినా ఉరికిపోతాడు. అంత పిరికోడండి. నువ్వు నా పక్షంగా ఉన్నావని నాకు సూచనలు చూపమన్నాడు. ఎందుకంటే మద్దలు తీసుకెళ్ళిన ఇప్పుడు దేవదూత తెల్ల బట్టలు వేసుకొని గిద్యోన్ అని వచ్చినావు. నువ్వు దేవదూతో కావో, మధ్య అందరు తెల్ల బట్టలు వేస్తుర్రు. ఆమా, ఇప్పుడు అందరూ మాలా కాలర్ గుర్తించుకుంటుర్రు, వెస్లనలాగా ఏమంటారు దాన్ని, పటానీ వేస్తున్నారు. అందరూ ఆ వెస్లనలు అయిపోతుర్రు, అందరూ డేవిడ్ రాజులు అయిపోతుర్రు, అందరూ వేసనలు అయిపోతున్నారు. వింటున్నాండి? ఎవరిని గుర్తుపట్టాలా, ఎట్లా గుర్తుపట్టాలా? అందుకే నువ్వు దేవదూతో కావో, నీ మీద ఒప్పితే నేను దిగినాక తర్వాత నువ్వు మాయమైతే మిద్యానీయులు నన్ను ఏ పీసుకి ఆ పీసు నన్ను నరికి వాడేస్తాను. నేను ఎక్కడ పోవాలా? నా పరిస్థితి ఏమవుతుంది? అందుకే నాకు ఒక సూచనలు చూపి, ఒక్క సూచన, 2 3 సూచనలు చూపిన డౌట్ వస్తుంది. నాకు డౌట్ వస్తుంది, అరే ఏంది గిద్యోన్, నువ్వు బలవంతుడు, పరాక్రమశాలి, నువ్వు పరాక్రమశాలి. నేనా పరాక్రమశాలినా? రే విరాట్ కా పరాక్రమశాలినా అని అనుకుంటున్నాడు, కానీ అది వస్తలేదు. ఏది?
ఒక మాట చెప్పాలా, మిద్యానీయుల వంటలను చూస్తేనే ఇక్కడ అయ్యగారికి, ఇంకా నేను వేరే భాషలు చెప్తే బాగుండదు, మిద్యానీయుల యొక్క వంటల యొక్క జనాభా, మిద్యానీయుల యొక్క వంటల యొక్క అంటే ఆ మిద్యానీయుల యొక్క రథములు గుర్రములు ఆ సంఖ్య చూస్తేనంట వీరి సంఖ్య ఏమి సరిపోదంట. లెక్కకు మించిన విస్తారమైన సైన్యం మిద్యానీయులది. ఈయన దగ్గర తిప్పి కొడితే 32,000 మందో ఏమో ఉన్నారు, అంతే 32,000 మంది ఉన్నారు. వాళ్ళది ఎంత సైన్యం అండి. ప్రభు వచ్చి అంటున్నాడు, నీ దగ్గర ఇంతమంది 32,000 మంది, 10 లక్షల మంది మీదికి 32,000 మంది ఎక్కువైపోయింది నీకు సైన్యం. ఇళ్ళకేని 22,000 మందిని తీసేయి. ఫస్ట్ టైం అంటాడు 22,000. దానికి ఏమంటాడు తెలుసా, కొండను చూడగానే భయపడతారు. దేన్నమ్మా, అమ్మో కొండ అన్నాడు. ఎవడెవడు ఉండని టీంలో అందరినీ తీసే అన్నాడు. కొంతమందికి చూడండి చిన్న చిన్న దానికి భయం, అమ్మో అన్నోడిని తీసేయి. టీంలో ఎవడు ఉండొద్దు. పాప ఇందాక జర్ర వచ్చింది, జర్ర అనగానే ఎంతమంది బెనుక్కున్నారు, అమ్మో జర్ర. చాలామంది అట్లుంటారు. జిల్ల పురుగు వస్తే ఇంట్లోకి పోరండి ఆడవులు. జిల్ల పురుగు ఇంట్లోకి వచ్చిన దానికి వెళ్ళి బయటకు వస్తారు. ఏమైందమ్మా బయట, మీ ఆయన కొట్టిండా? చాలామందికి చిన్న చిన్న వాటినే జయించలేరు, కానీ సాతం దేరిపోయి 2022 సంవత్సర వాగ్దానం ఏంటి? దుష్టుని సాతానా నిన్ను నేను జయించేస్తా. జిల్ల పురుగు నాడు అంటాడు, ఇంట్లో ఫస్ట్ జిల్ల పురుగుని జైలు, కాక్రోచ్ని గెలిచి నా దగ్గర రా. ఇంటికి వెళ్ళినాక ఇవే చూడు, ఏడ జిల్ల పురుగు ఉంటే చొప్పు పట్టుకొని పోండి ఫస్ట్. అవునండి, చిన్న చిన్న విషయాలను నువ్వు జయించలేనప్పుడు, చిన్న చిన్న విషయాలను ఫేస్ చేయనప్పుడు వాడిని దుష్టుడు వాడు. వాడి పేరే ఈరోజు 3 గంటల ప్రసంగం చెప్తా మీకు. వంకాయలు, కూరగాయలు, జోకాయలు ఇన్నే. ఇలా వంకాయ, బెండకాయ జోక్తూనే ఉండరు. నేను చెప్తూనే ఉంటా. అవసరమైతే 2 సార్లు లేపుతాను సొరకాయలాగా. ఎందుకంటే ఇప్పుడు ఈ నవ్వించడం కూడా మీకున్న నిద్ర మత్తు పోవాలి. ఆమెను చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్దోనితో దేవుడు అంటున్నాడు, నువ్వులే నేను చేస్తాను, నేను వాడుకుంటాను. నీలో ఏ టాలెంట్ ఉంది తెలుసా? ఒకడు కలగన్నాడంట, ఒకడు ఏం కన్నాడంట, న్యాయాధిపతుల్లో ఉంది. ఒక రొట్టెనంట డొల్లుకుంటూ కథలు చెప్పమంటే భలే చెప్తారు. ఇదిగో గుట్ట డొల్లుకుంటూ ఒకడు కొంత కథ చెప్తాడు. అరే ఒక రొట్టెరా, పెద్ద రొట్టెరా, అది డొల్లుకుంటూ మిద్యానీల డేరాలోనికి దాండులోనికి పోయిందిరా. ఇట్లా పడ్డదిరా కళ. పక్కకున్నాడు అంటాడు, రేయ్ మామూలుగా కాదురా నీకు, డొల్లుకుంటూ వచ్చింది చూడు. వింటురా, ఆ రొట్టె మిద్యానీల దండులోనికి వెళ్ళిపోయింది చూడు. ఆ రొట్టె డొల్లుకుంటూ వచ్చింది చూడు. ఆ రొట్టె ఏదో తెలుసా? గిద్దోని సైన్యం రా అన్నాడు. అనేసరికి వీడు అవునా, మళ్ళీ ఏమనుకున్నావు? దేవుడు మాట్లాడిండు, దేవదూత వచ్చింది, మాట్లాడేసింది, దర్శనం ఇచ్చేసింది, అంత అయిపోయింది, ఇక లేస్తున్నాడు. ఓ కొంతమంది లేపుతారు తెలుసా ఎవరిని? ఎప్పుడు లేపుతారు తెలుసా?
తెలుసమ్మా కొంతమంది నాన్న మీరు ఎప్పుడైనా మీరు ఏం తిరుగుతున్నారు లోకంలో, ఏం చూస్తున్నారు తెలుసుకుంటున్నారు. ఒక ఆయన ఉంటాడు, ఆయన ఉన్నప్పుడు ఆయన ఎలా లేపుతారు చెప్పండి? అంటుంది పొగేసి ఏమని చెప్తారు? ఓ పట్టుకోను ఉమ్ములి 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 అన్నాడు అని ఓ లేస్తాను. అందరూ ఉరుకుతూనే ఉంటారు. లేచిండ్రా ఏంటిరండి? కొంతమంది అట్లా లేపితే కానీ ఈయనకి ఎంత దేవుడు వచ్చి ఒమ్ము అని అంటే ఈయన మాత్రం చల్ల. అక్కడికేని ఒకడు చెప్తున్నాడు, రొట్టెరా ఇట్లా డొర్లింది. కొంతమంది కథలు చెప్పమంటే ఆడ ఉండరా షమీర్పేట్ చెరువు దగ్గర ఇట్లా ఆడు యాక్షన్ చెప్పేది ఎట్లుంటుందంటే నెక్స్ట్ టైం అవుతుంది, తర్వాత చెప్తారా, నేను రేపు కొంచెం చెప్తా. సస్పెన్స్ పెట్టేస్తారు కొంతమంది, ఎపిసోడ్ టుమారో అన్నట్టుగా. ఆ కథ వినగానే, ఆ స్టోరీ వినగానే వీడు అంటుండు, ఇది గిద్యోను దండే, గిద్యోను సైన్యమే రేపు పోబోతుంది మిద్యానీయుల. ఈ వార్త పక్కనున్న గిద్యోనికి షోని వినబడ్డది. ఒక రొట్టెనంట డొల్లుకుంటూ ఆ సైన్యంలోనికి పోయిందంట. అది ఎవరో కాదంట, గిద్దోనంట. అనగానే అప్పుడు వచ్చిందండి మనోడికి ఏంది ఉప్పోయ్ అని కళ వచ్చింది, దర్శనం వచ్చింది. ఆడికొచ్చిన కళ యొక్క భావం వీడు చెప్పిండు. దేవదూత చెప్తే కానీ నీకు రాలే, దేవుడే దిగి వచ్చి చెప్తే కానీ రాలే. ఏంటిరండి, కొంతమందికి దర్శనాలు చూసి అమ్మా ఇట్లా జరగబోతుందంటేనే అప్పటిదాకా వీళ్ళకు అలాంటి వాళ్ళు ఎవడో ఒకడు చెప్తే కానీ వీళ్ళకు దేవుడు నీతోనే చెప్తుండు, నిన్నే లేవమంటుండు. నువ్వు బలాఢ్యుడివి, నువ్వు పరాక్రమశాలివి, నీ ద్వారా నేను మిద్యానీయులను, అమోనీయులను, అమాలేక్యులను అనగద్రొక్కుతాను. దేవుడే స్వయంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటుంటే ఈ మాటలు చెవిని పెట్టక ఎవడో దర్శనం చూస్తాడు, ఎవడో దాని భావం చెప్తాడు, దాని యొక్క అర్థం చెప్తాడు, వాణ్ణి వెనుక చుట్టేందుకు తిరుగుతావు? దేవుడు నీతో చెప్తున్నాడు, మాట వినో. వెంటనే గిద్యోను లేచి ఏమంటాడు తెలుసా? ఇదిగో సైన్యం సిద్ధపరచండి, ఇక పోవాలి. ఖడ్గం చేత పట్టుకుంటే దేవుడు అన్నాడంట, నువ్వు ఖడ్గం చేతిలో పట్టుకోవద్దు, నేనే నీకు ఖడ్గమై ఉంటాను, నేనే నీకు ఖడ్గం. ఆయన ఎట్లా ఖడ్గం చేశాడో తెలుసా అండి? యుద్ధము సైన్యం ఈయన లోనికి పోయిన తర్వాత, దండులోనికి పోయిన తర్వాత 22,000 మంది 22,000 మంది సైన్యము ఏం చేసిందంటే ఆ కొండను చూసి భయపడిపోయి, అమ్మో కొండ నన్ను ఆ టీంలో నుండి 32 నుండి 22 మంది పోతే ఎంతమ్మా చెప్పండి? 10,000 మంది. 10,000 మందిని తీసుకెళ్ళి ఏమన్నాడో తెలుసా? ఇదిగో వీళ్ళందరిని ఒక వాగు దగ్గర నిలబెట్టు, మోకాళ్ళ మీద ఉండి ఎవడైతే నీళ్లు ఏటిలో పారుతున్న నీళ్లను చేతితో తీసుకొని గతకాలంట, కుక్క గతికినట్టు. ఎలా? ఒకసారి గతికి చూడండి. అరే ఏముందమ్మా అనండి, కుక్క ఎట్లా గతుకుతుంది అనండి అన్న. తమ్ముడు నేను కరెక్ట్ అన్నాడు. వెరైటీ. ఇంకా కొంతమంది చెప్పండి, కుక్క ఎట్లా గతుకుతుంది? కుక్క నేనా? కరెక్ట్ చెల్లమ్మా. ఇంకా చెప్పండి, ఎలా ఎట్లా ఎట్లా మీరు చెప్పండి, ఒక్కసారి యాక్షన్ చేయండి. మా కుక్క ఎలా నీళ్ళు తాగుతుంది? నాలుగుతో తాగుతుంది రా. నాలుగుతో తాగకపోతే ఎట్లా? నేను ఏమన్నా ఎట్లా తాగుతుంది?
ఏం చేస్తుందమ్మా? అలా తాగుతుంది. నీళ్ళు ఇలా తీసుకొని, మనం అట్లా కాదు, నీళ్ళు తీసుకొని తాటి చెట్ల దగ్గర తాగింది అలవాటు ఎక్కడ పోతుంది? ఈత చెట్ల దగ్గర ఊకుంది పోయి సార్. ఇప్పుడు ఆకుల వీడికి ఆకుల తాగితేనే కళ్ళు ఇంకెక్కుతుంది. ఆ మధ్యలో ఒక ఊరు పోయింటి, అంటే ఏమంటారు దాని పేరు, అక్కడ నల్గొండలో పోయేసి వస్తుంటుంటే అందరు రోడ్ల మీద బుడ్లు పెట్టుకొని కూకుంటు, ఏది కళ్ళు బుడ్లు పెట్టుకుంటే ఒకడు వచ్చి వాడు పోస్తున్నాడు, ఆడు పోస్తుంటే వీడు ఆకు పెట్టుకొని, అదేం తాగుడురా నాయన, తాగుడుంటే బుడితో తాగు. అదొక్క థ్రిల్లు. ఏది? ఆకుతో. ఇంకొకటి ఉంది, తాటాకునే దాన్ని ఇట్లా మరిచి డొప్పలాగా చేసి దాంట్లో పోస్తే ఇన్నోట్లకు పోతుంటుంది. ఇది ఒక పైపు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు బలవంతుడివి. కుక్క గతికినట్టు గతకటోళ్ళని ఒక్క గుంపును సిద్ధం చేయంటే, ఇక దిగిరు పైల్వాన్లు 10,000 మంది దిగి, ఓకే ఒక్కొక్కడు మనోడేడు, ఓకే ఓ నైస్, ఇషారాలు ఇచ్చుకోర్రు. ఒక్కొక్కడు అందరు లైన్గా కూర్చోర్రు. ఇప్పుడు గతకండి రాని 1 2 స్టార్ట్ అన్నాడు, 3 స్టార్ట్ అనగానే ఒక్కనికి తీస్తే మూతి దాకా వస్తలేదు. ఇటు రండి, నా పరిస్థితి కూడా. నేను చైర్ మీద ఎందుకు కూకొని తింటున్నా తెలుసండి, కూర్చుంటే ఈ పొట్ట ఏం చేస్తుందంటే అన్నం నన్ను తిననియదు. మధ్యలో పర్వతం అడ్డ వచ్చింది, ఎక్కడ కష్టం. ఇందాక సాక్సులు వేసుకోనికి కూడా తెగ మగ కష్టపడుతున్నా. సాక్సులు వేసుకోవాలని రాదు, యాజలిన్ పెట్టుకుని రాదు, ఏమో కష్టపడాలి నేను. పాపం ఎవరైనా జాలికి దయగా వచ్చేవరైనా సాయం చేస్తారేమో, పాస్టర్కి ఇట్లా అభిషేక్ ఇట్లాంటి అటంకలు వస్తున్నాడు. అక్కడ మోహన్ గారు వచ్చిండు, అన్న ఏం చేస్తున్నా అన్న, ఏం చేయాలరా నా బాధ నేను పడుతున్నా అన్నా, నేను వేస్తాను. గతకండి రా, నీళ్ళు తాగండి. ఒకడు నీళ్ళు తీసుకొని మూతికి వచ్చేసరికి నీళ్ళు అయిపోతున్నాయి, లేవు. మళ్ళాడు వంగేసరికి అమ్మా అవుతలేదు. అమ్మ ఇంత సులువు అయితే నువ్వు యుద్ధంలో పనికి రావురా అన్నా, నాతో అవుతలేదన్నా, నువ్వు కొండను ఎక్కిరమ్మని ఎక్కువస్తా, కానీ ఈ గసకడం ఇవన్నీ నాతో కాదన్న. కొంతమంది చూడు అవే చెప్తారు ఈడ సాకులు. అన్నా నువ్వు ఈడికి సికింద్రాబాద్ పోయి ఏమని పని చెప్పు, కానీ ఈ గడి చెక్కమంటే నాతో కాదు. కొంతమంది అలాగే అంటారు. గిద్యోన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ 700 మంది, ఇంచుమించు 7,000 మంది వెళ్ళిపోయారు. మొత్తం 9,700 మంది వెళ్ళిపోయారు. ఎవరు లేడు. మోకాల మీద ఉండ నీకు వస్తలేదు, నీళ్ళలో కొంగ నీకు వస్తలేదు, వంగినా తీసుకుంటాడు, తీసుకోకుండా అందరినే పడిపోతుండు. అరే వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా యుద్ధంలో దేవుడు అంటున్నాడు, ఈ బ్యాచ్ అంతా తీసేయి. చూసిన వాడికి నీళ్ళు దానికి వస్తలేదు, ఏమి తిప్పుతాడు కత్తి, యుద్ధంలో ఏం చేస్తాడు, అందేశాయి. ఇంకా 300 మంది ఉన్నారండి, నీళ్ళు తీసుకుని మోకాల మీద ఉండి ఆయాసపడక అలిసిపోక చేసిరంట వాళ్ళు. అంటే వాళ్ళకి ఏముందో తెలుసా, ఏ విధం చేతనైనా యుద్ధంలో మేము పాలు పొందాలి, యుద్ధంలో పాస్ అవ్వాలి, ఇక్కడ మేము పాస్ అయితే యుద్ధంలోనికి మేము ప్రమోట్ చేయబడతాం, మేము పోవాలి యుద్ధానికి. ఆసక్తిని బట్టి దేవుడు వాళ్ళు చేస్తున్న ఆ యొక్క ఏమంటారు, ఆ నీళ్ళు గతికి అన్నాడు, ఈ 300 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళు, నేను వారి మీద నీకు విజయమును అనుగ్రహిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందిని డ్యూటీ వేసానండి. ఎంతమందిని వేసానన్న? మన యుద్ధంలో ఎంతమందికి డ్యూటీ వేసాను? 300 మందికి. 300 మందికి 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 300 మందికి
కొండను చూసి భయపడిపోయిన వాళ్ళు ఎంతమంది? కొండను చూసి భయపడిపోయిన అంటే మీకు చెప్తాను. అమ్మో ఈరోజు పండ్లు కదా, అన్న డ్యూటీలు వేసింది కదా, నేను రానమ్మా, నేను రానయ్యా. కొండను చూసి కొంతమంది భయపడిపోయారు లేదా? ఇంటికాడనే ఉన్నారు కొంతమంది. పాలు పొందలే. వాళ్ళంతా ఎవరు? 22,000 బ్యాచ్లో ఉన్నారు. అమ్మా డ్యూటీలో ఆబ్సెంట్ అని వాళ్ళంతా ఎవరులేమ్మా? 22,000 బ్రదర్స్ ఎందులో ఉన్నారన్నా? 22,000. కొండను చూడగానే భయపడిపోతున్నారు. అమ్మో పని అంట, చర్చి దగ్గర ఫ్యాన్లు తుడవాలంట, అమ్మో బెడ్షీట్లు చెత్త రుతకాలంట, అమ్మో నాతో కాదప్పా, నాతో కాదప్పా. ముందే భర్తను గోకేస్తారు వీళ్ళు. నాతో కాదప్పా, అర్జెంటుగా అన్నకేదో పని చెప్పి వెళ్ళిపోదామబ్బా. నువ్వు భయపడకే అన్నా కదా, ఏదో చెప్తలే. మన సతీష్ అన్న మంచోడే. ఇక అందులో కొంతమంది అన్నా మేము చేస్తామా అని వస్తారు. వచ్చి 2 చెద్దర్లు వీడికింద తీసి ఆడికి మోస్తారు. అమ్మా అయ్యా ఏమైందమ్మా? చేస్తున్నామన్నా. అక్క వచ్చింది, ఆమె తీసుకు అక్కకిరా, ఇకరా, అయ్యో ఇకరా అని వాళ్ళకి అంటగట్టి వీళ్ళు మెల్లగా స్కిడ్ అవుతారు. వీళ్ళెవరు? 9,700 బ్యాచ్ ఇది. కొంతమంది ఉన్నారండి 3 రోజుల నుండి ఇన్నే నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు మాని, ఇక్కడే మందిరాన్ని పట్టుకొని ఇక్కడే అన్ని పనులలో పాలు పొందుతున్న కొంతమంది ఉన్నారు. వారే బ్యాచ్ చెప్పండి, ఏ బ్యాచ్ అది? ఇప్పుడు ఏ బ్యాచ్ని బట్టి యుద్ధాన్ని పొమ్మంటున్నాడు దేవుడు? అది అలా ఉండాలి. నిద్రాహారాలు మాని, దేవుని మందిరం మాకు బాధ్యత ఇచ్చారు, మనకి ఇది ఇచ్చారు, మనం లేకపోతే ఈ అలంకరణ ఇదేంటి, ఇదేంది, అదేంది, ఎలా జరుగుతుంది? మళ్ళీ పేర్లు చదవకపోతే మళ్ళీ ఒక బాధ, చదివితే రారు. ఏంటండి ఇప్పుడు వీళ్ళ పేర్లు చదవాలి, వాళ్ళ పేర్లు బాధపడతారు. చదివించుకోనాక రారు అంటే మీరు చదివించుకుని నా పేరు చదివి అంటే ఆనందపడేది వరకే ఉంటారా? మీరు రాపించుకుంటున్నారంటే ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సిందే. ఆ విధంగా చాలామంది పిల్లలు రాపించుకున్న వాళ్ళు వచ్చారు, కొంతమంది రాపించుకున్న వాళ్ళు రాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు బలహీనులైన మనల్ని బలపరిచి, తన మహాశక్తి చేత బలపరిచి దుష్టుని ఎదిరించుటకు ఆయన శక్తిమంతుడు. మిమ్మల్ని వాడుకుంటాడు. మీ బలహీనత సాతానుడు చూస్తున్నాడు, మీలో ఉన్న బలమును సామర్థ్యమును దేవుడు చూస్తున్నాడు. గిద్దెను చేయగలడు, గిద్దెంతో అవుతుంది. గిద్దెను ఏం నుడుతున్నాడు? అమాలేకులను వేసేస్తారా, ఇట్లా కొడతా, అట్లా కొడతా, ఇట్లా అంట, ఈ దవడ కొడితే ఇట్లా గిరిపోరా. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎక్కడ? ప్రాక్టీస్ సెంటర్స్ ఉంటాయి కదమ్మా. దేవుడు అంటున్నాడు, గిద్దెయోన్ నువ్వు యుద్ధానికి పో, చూడు నేను ఎట్లా యుద్ధం చేస్తా. పోయాడండి. మీకు తెలుసా అండి, మిద్యానీయులు ఎవరైతే యుద్ధానికి దిగిర్రో, మిద్యానీయులు పక్కోని చూసి, ఈడు పక్కోని చూసి వానంతలు వాడే వేసేసిర్రంట. ఒకనికి ఒకడు వేరుపడి, అంటే ఒకరికి ఒకడు ఇటు చూసి అమ్మో ఇడు గిద్దెయోను సేనేం అనుకుని వేసేసాడు. వేసింది గిద్దెయోను సేనని కాదు, మిద్యానీయుడే నరుక్కునేటట్టు దేవుడు చేశాడు. వారి ఖడ్గము చేత వారు చంపబడేటట్టు దేవుడు చేశాడు. నీ ఖడ్గం అవసరం లేదు. యెహోవా ఖడ్గం ఒకటి ఉంది, అది నీ కంటికి కనబడదు. దేవుడు తన ఖడ్గాన్ని తింపుతాడు శత్రువుల మీద.
నువ్వు ఒక్కటి సిద్ధంగా ఉండో, నేనున్నాను, నన్ను బలహీనుడు నన్ను నిలబెట్టుకొని వాడుకో ప్రభు అని చెప్పు. దేవుడు నీ ద్వారా సాహస కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు, గిద్యోన్ నువ్వు ఖడ్గము ఖడ్గము ఖడ్గము. ఖడ్గం అంటే ఏం చెప్పాను మీకు? దేవుని వాక్యం. ఇప్పుడు యుద్ధంలో దుష్టుని జయించడానికి మనకు కావాల్సింది ఏంది? దేవుని వాక్యం అనే ఖడ్గం. అంటే అర్థమైంది, ఈరోజు మీరు దుష్టునైన సాతానుని జయించాలంటే మీ దగ్గర ఉండాల్సిన ఏ ఆయుధము అంటే అర్థమైంది? 24 గంటలు బైబిల్ పట్టుకొని తిరిగమంటలే నేను. కొంతమంది ఉంటారు, లేడికి పోయినా, బజారు పోయినా, బాత్రూమ్ పోయినా ఏం చేస్తాం? మా బాత్రూంలోకి బైబిల్ పట్టుకొని. బైబిల్ ఉండాలి. రాత్రి పండుకుంటున్నా, తల కింద పెట్టుకోవాలి. ఏం చేస్తామ్మా? ఇంత బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో? మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఒక్కసారి ఎప్పుడైనా తెలిసినవా? ఒక్క అక్షరం ఎప్పుడైనా చదివినవా? పట్టుకొని తిరుగుమాను, యమా తిరిగేస్తా. చదువుమాను. అసలు గిద్యోను గురించి న్యాయాధిపతులు చెప్తుంటే ప్రకటన వెనకలేదు. గిద్యోను గురించి ఏడుందమ్మా? తిరుగుతావు కదమ్మా పెద్ద బైబిల్ పట్టుకొని, నీకే తెలుసు, చూసుకోవాడా. బైబిల్ పట్టుకొని తిరగడం కాదు, వాక్యం లోపటున్న వాక్యం మీ గుండెల్లో, మీ హృదయాల్లో అది నివాసం చేయాలి. యేసు ప్రభు సాతాడైన దుష్టుడైన సాతాన్ని ఎదిరించడానికి కారణం దేని వాడాడు? వాక్యం అనే ఖడ్గానే వాడాడు. మీ నోటిలో దేవుని వాక్యం ఉండాలి, మీ మనసులో దేవుని వాక్యం ఉండాలి, మీ తలంపుల్లో దేవుని వాక్యం ఉండాలి. మాకెందుకన్నా, నువ్వు ఇచ్చినావు కదా పోస్టర్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఏంది? మీరు దుష్టుణ్ణి ఇంట్లో ఇప్పుడు అది ఎట్లుందో తెలుసా? మీ ఇంటికి ముందుగా ఇప్పుడు ఈడ ఈ ఫ్లెక్స్ పెడతామండి. ఈడ ఈ ఫ్లెక్స్ పెడతాం. రేపు వచ్చే సండే, ఇప్పుడు పెట్టలేరు పిల్లలు, బుగ్గలు అడ్డం ఉన్నాయని ఫ్లెక్స్ పెడతాం. దాని మీద దావీదు ఎట్లుండు? గొలియాతు నిలబడి సాతానుగాడు అడిగిన వస్తుండ అనుకుంటాం. సాతానుగాడు వస్తుండ అనుకుందాం. అలా వస్తుంది. అరే ఏం రాబోయిలు, మొత్తం నన్ను వేసి తొక్కేస్తురీలు, వీళ్ళు ఇంట్లోకి పోతే నన్ను వేసి తొక్కేస్తట్టున్నాడు. అగో అట్లా చూస్తున్నాడు, ఆడ అక్కడికైనా అటు వెళ్ళిపోతాడు. అట్లా అని చెప్పేసి మీరు ఇంటికి బందోబస్తాని ముందు పెట్టుకొని ఎందుకమ్మా పెట్టుకున్నావు అని నేను వచ్చి అడిగిన విజిటింగ్. నువ్వు చెప్పినావు కదా నా తొక్కేస్తుంటే దుష్టుడు చూసి అక్కడికి అట్లా కాదు నేను చెప్పింది. దానికి కాదు, ఇంటి బయట పెట్టుకోండి, బందోబస్తుకు పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకొని కాదు మేము చెప్పేది. మీ గుండెల్లో ఉండాలి దేవుని వాక్యం, మీ హృదయంలో, మీ మనసులో, తలంపులో. ఏ వాక్యం ఎక్కడ ఏం చెప్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఆ వాక్యము మీ చేతిలో ఉంటే, వాక్యం అనే ఖడ్గం మీ హృదయంలో ఉంటే, మీ నోట ఉంటే, సాతానుడు మీ ఎదుట తోక ముడుస్తాడు. వాక్యం తెలియదండి. ఏం తెలియదు? వాక్యం తెలియదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ మాట ఒక ఆట మీద రాసుకున్నాడు ఒకడు. ప్రియుడు నన్ను ఎంతో ప్రేమించెనని. వాక్యము బైబిల్ ఏముంది, నువ్వు ఆట మీద ఏం రాసావు? బైబిల్ ఏముందో తెలిస్తే కదా దాన్ని ఖండించగలుగుతావు. వాక్యంలో ఉంది, దేవుడు లోకమును ప్రియుడు కాదు, ప్రియులు కాదు. దాన్ని నీకు అనుకూలంగా మార్చుకోకూడదు దేవుని వాక్యాలని. జీసస్ లవ్స్ ఏమని పెడుతున్నారు నాన్న?
అమ్మా, జీసస్ లవ్స్ యూ. ఏది పడితే అది పెట్టుకుంటున్నారండి, ఏది పడుతుంది. వాక్యం ఏముంది, వాక్యంలో ఏముంది అది పెట్టండి. అది చదివితే కదా మనకు తెలుస్తుంది ఏముందని. ఏ వాక్యం ఎక్కడుందో, ఏ పదం ఎక్కడుందో, ఏ పుస్తకం ఎక్కడుందో, ఏ రెఫరెన్స్ ఎక్కడుందో, ఏ పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడో, ఏ విశ్వాసం ఏం తెలియదు. పొద్దున్న లేస్తే మాత్రం బైబిల్ పట్టుకుంటే ఏడికి పోతున్నా, చర్చికి పోతున్నా, ఫాస్టింగ్ ప్రేయర్స్. నేను చెప్తున్నా, మీరు దుష్టిని ఈ సంవత్సరంలో ఎవరెవరు జయించాలని వాని వైపు ముఖం చూసి చెప్పారో వారందరూ దేవుని వాక్యం అనే ఖడ్గము మీ చేతిలో, మీ గుండెల్లో, మీ హృదయంలో ఉంటేనే మీరు జయిస్తారు. వాక్యము చదవని వాడు దుష్టుడైన సాతాన్ని జయించడు. వింటున్నామా? వాక్యం చదవలేదంటే అవుట్, జయం మీకు పోయినట్టే, జయము పోయినట్టే. మరి పాట పాడమంటే జయము జయము జయహో, పాడుతురు లేదమ్మా? ఏం జయము, ఎట్లా జయము, ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది? వాక్యంలో నుండి వస్తుంది మనకు జయం. ఎక్కడి నుండి వస్తుంది? గట్టిగా, వాక్యంలో నుండి వస్తుంది. ఈ వాక్యం అనే ఖడ్గంను చేత పట్టుకొని దూసిన కత్తి. ఇదే కత్తి అంటమ్మా, దూసే కత్తి. దూసినవా సరిపట్లే. ఎవడికి? నల్లోడికి సరిపట్లే. ఎక్కడ పడితే అక్కడ పడిపోద్ది. దుయ్యగలిగిన సత్త నీకు ఉండాలి. ఆ కత్తి పట్టుకుంటేనే, దూసిన కత్తి పట్టుకుంటేనే, ఎదురుగా నిలిస్తేనే యెహోషువ లాంటి గొప్ప బలమైన సైన్యాధిపతి గడగడగడ వణికిపోయాడు ఆ దేవదూతను చూసి, దూసిన కత్తిని పట్టుకున్న దేవదూతను చూసి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము వణికిపోయాడు ఆ దేవదూతను చూసి, దూసిన కత్తిని బట్టి. మీ చేతిలో దేవుని వాక్యం. ఎప్పుడు నేను చెప్తున్నానో, ఈ 365 దినాలు మీరు వాక్యం చదవని రోజు, వాక్యం వినని రోజు, వాక్యము మీ మనసులో లేని రోజు ఏది ఉండకూడదు. ఒకవేళ నీకు చదువు రాలేదా, విను. బైబిల్ రీడింగ్ ఒకటి యాప్ ఉంటుంది, అది వేసుకొని విను. లేదంటే ఎవరైనా చదివించుకొని విను. ఒక అధ్యాయం చదువామా బుజ్జి అను, ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటే చదివించుకొని వినండి. ఆ వాక్యం మీకు బలంనిస్తుంది. ఆ బలము ద్వారా, ఆ బలము, ఆ యొక్క మహాశక్తి ద్వారా మీరు దుష్టుని జయించగలుగుతారు. ఆమె దావీదు దగ్గరికి వెళ్తే ఖడ్గము లేకుండానే జయము సాధించిండంట. ఎవరమ్మా? చదువుదామా మాట. సామ్యుయేలు, మొదటి సామ్యుయేలు. మీరు ఎందుకంత ఆయాసపడుతుర్రో అర్థమవుతలేదు. మొన్న ఒక ఆయన వాక్యమైన చెప్పిండు, చలిని జయించాలా మీరు? చలిని అదేమన్నదయ్యా, దాని పని అది చేసుకుంటుంది. చలిని జయించాలా, ఎండను జయించాలా, వానను జయించాలా. ప్రసంగాలు ఏం ప్రసంగాలు అమ్మా ఇవి? చికెన్ని జయించాలా, మటన్ని జయించాలా? ఏంది ప్రసంగాలు ఏంది? చలి ఏమన్నదమ్మా, దాని కాలం అది. అమ్మా, ఈ కాలం ఏ కాలం నాన్న? చలి పెడితే దుప్పటి తెచ్చుకుని కప్పుకో. వింటున్నానన్న, గొంగడి తెచ్చుకోర్రి, స్వెటర్లు తెచ్చుకోండి, ఏమని వేసుకోండి. మీరే గంతొనికితే ఇప్పుడు మీరు ఎట్లున్నారమ్మో, ఇట్లా కప్పుకొని ఇట్లున్నారు. నేను ఎట్లున్నామ్మా? అమ్మా, నేనేమన్నా చెప్పుకున్నానా? మా అభిషేక్ అయితే నరేంద్ర మోడీ డ్రెస్ చేసిండు,
నేను అనుకున్నా, అరే నిజంగా నాకు కూడా మోడీ డ్రెస్ ఉంటే కొంచెం వెచ్చకుంటుండేగా అనిపించింది. సర్వాంగ కవచం దేవుడు మనకి ఇచ్చాడు. ఏ కవచం? ఎందుకు ఎట్లయితున్నారా? ధైర్యంగా ఉండే వాడు ఎట్లా చలికి తట్టుకో అయిపోతుండు పాపం. ముక్కిరి మీకు చలి పెడుతున్నారా? అమ్మో, ఇన్ని లైట్లు పెట్టంగా మీకు చలి పెడుతుంది అంటే నాకు మాత్రం మహా ఇచ్చగా ఉంది. అవునండి, నాకు ఎచ్చగా ఉంది, ఎందుకో మరి తెలియదు. లైటింగ్స్ కన్నా మా అక్కడ కూడా వెలుగుతున్నాయిగా, అంటే అటు సైడ్ లేవు. మరి అందరు వచ్చి మధ్యలో కూర్చుంటే అందరికి వచ్చి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీకు నవ్వుతూ ఎందుకు చెప్తున్నా మీరు కొంచెం రిలాక్సేషన్ చేసుకోవాలి. పనికి జోకేసిండొచ్చు, అగో జోకేస్తున్నాడు. అవునండి, ఎవరు కాళ్ళు జోక్కుంటున్నారు, జోక్కర్రి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చలి ఉంది, నిద్ర ఉంది, సమస్తం ఉన్నాయి. వాటి కాలం చొప్పునవి. ఇప్పుడు రాత్రి కాలం నిద్రపోయే కాలం కాబట్టి నిద్ర వస్తుంది, రాదని నేను అనను. చలి కాబట్టి చలి పెడుతుంది, పెట్టదని నేను అనను. వాటిని జయించాలని నేను వాటి కొరకు నేను ప్రసంగం చేస్తున్నాను. మీరు దుష్టుని జయించాలని చెప్తున్నా. ఆమెను చెప్పండి అమ్మా, ఎవరిని జయించాలని చెప్తున్న ప్రసంగం? దుష్టుని. చలిని జయించిర్రి, నిద్రని జయించిర్రి, సమాధిని జయించిర్రి, అది జయించిర్రి అని నేను అంటలేను. ఒక ఆయన చెప్పాడు సమాధి జయించాలి. యేసు ప్రభు సమాధిని జయించాడు, వాస్తవం. మనం సమాధి జయించాలి, మంచిదే. ఎప్పుడు జయించాలి సమాధి? చనిపోయినోడు అమ్మా, చనిపోయినోడు లోపల వండుకొని, వింటురండి, లోపల వండుకొని తెరవవాడు వీడు సజీవుడై ఉండి సమాధిని జయించాలంటే ఏందండి? ఆయన మృతుడై సమాధిని గెలిచి జయించి లేచాడు. అవునా కదమ్మా? నువ్వు సమాధికే పోలే సమాధిని జయించాలంటే ఏంది? పాపమును జయించాలంటే అది ఓకే. ప్రసంగాలు ఒక మాటికి ఒక ఆయన హల్లెలూయా ఆడు పాల ప్యాకెట్ తెచ్చిండు 2, నేను చెప్పిన ఆయనకి 2 కాదురా 3 హల్లెలూయా. ఏడ చెప్పాలి, దేనికి చెప్పాలి? అమ్మా హల్లెలూయా ఏడ చెప్పాలి, దేనికి చెప్పాలి? నేను చిన్నప్పుడు పొలంలో మస్తు ఆడుతుంటి, కానీ తెలియదు పెండ మీద కాలు పెట్టి జారిన హల్లెలూయా. పెండ మీద కాలు పెట్టి జారినది హల్లెలూయా అంటే మళ్ళీ అవి మనోళ్ళు యూట్యూబ్లో చూస్తారు. మనోళ్ళు యూట్యూబ్లో మన సతీశాన ప్రసంగం ఇట్లా ఉండదే, ఈయన మాటికి హల్లెలూయా అంటుండు. అన్న మాటికి అన్నాడు, గంటకు ఒకసారి అంటాడు. మళ్ళీ ఇట్లా నన్ను కొలుస్తారు, వాళ్ళకి వీళ్ళకి పెట్టి మీటర్ పెట్టి. ఏం మీటర్? థర్మామీటర్ పెట్టినట్టు ఈ టేపులు ఉంటాయి చూడు. నన్ను కొలవకండి, వాళ్ళు గొప్ప ప్రసంగికులు, మీకు సరిపోయిన ప్రసంగికులు. నేను వారికి సరిపోనండి. ఏదో చిన్న మంద కలిగినోన్ని, అరణ్యంలో ఉన్నోన్ని, గొర్రెలను కాపరిని. ఏం చెప్పాలండి? ఇప్పుడు నాకు ఎంతమంది ఉన్నారు నా లిస్టులో? నాబాలు ఉన్నాడు, హామాన్ ఉన్నాడు, ఆడున్నాడు, ఈడున్నాడు, ఇంతమంది ఉన్నారు. మీరు ఇన్నే అమ్మా 10% ప్రసంగంలోనే ఉన్నారు. ఇంకా 90% ప్రసంగం ఉంది. అందరూ ఒకసారి లేచి నిలబడండి. హల్లెలూయా. కన్ను మూయండి, అందరు లేచి నిలబడండి. అమ్మా
ఏమైంది తల్లి లేవడానికి కష్టపడుతుర్రా? పిల్లలు ఉంటే పిల్లల తల్లులు పర్వాలేదు మా, అది కూడా పిల్లలు మేలుకుంటే పర్వాలేదు, పండుకుంటే లేచి నిలబడండి. మనోడు పన్నాడు కదా బిడ్డ, లేదు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ఇంకా ముగిద్దాం. అందరు ఎంత మంచి నిరంతరము యాజకుడవై చప్పట్లు కొట్టండి. గ్లోరీ. అరే నువ్వు ఇట్లా అనుకునే లోపు, మేము పాట పాడుకొని పోయే లోపు మళ్ళీ అప్పుడు చివరిలో నువ్వు డిష్యం అంటే ఏం లాభం రా? ఇష్టం వచ్చేలా. నిరంతరము యాజకుడవై జీవ బలులు అర్పించితివి. సదాకాలము నిలుచు బలివై పాప జ్ఞాపిని నిరంతరము జీవ బలులు సమాధాన కొట్టాలి చప్పట్లు. సమాధాన కర్తవు నీవై రక్షణ భాగ్యము నాకిచ్చితివి. నన్ను చూడాలి. నన్ను నడిపించుము యేసు. పక్కలకు చెప్పండి, చెప్పాలి. పక్కలు చూడండి అమ్మా, మీ పక్కలు ఒకరు నాతో నడిపిస్తుము. లేవండి, నడిపించు. ఇలా అన్నట్టు మా, ఇలా నన్ను నడిపించుము. నాకు ఎగర నీకు వస్తలేదు. ఎందుకు చెప్తున్నానంటే మీలో ఉన్న నిద్రపోవాలి. హల్లెలూయా. ఇదే నన్ను నడిపించుము యేసు. నన్ను కాపాడుము. మొన్న ఒక ఆమె డ్యాన్స్ ఆడుతుందిరా రోడ్డు మీద. ఆడాలి ఆడపిల్ల ఇట్లా ఊపుకుంటా. నాకు ఇప్పుడు అనిపించింది, మనం ఎందుకు ఊపోదు అట్లా? ఒక్కసారి అట్లా రౌండ్ అయ్యింది. నన్ను నడిపించుము. కొంచెం నిద్రపోనీకి కదలిక లేదు. నువ్వు మాత్రం చెప్పుకో, ఎగురుకో, దుంకుకో, నేను మాత్రం ఎందుకండి? కొంచెం నిద్ర అలసట పోనీకి. అమ్మో నిద్రపోతే మళ్ళీ రాదు, నాకు నిద్రపోతే రాదు. అది మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఆయనకు ఉన్న జబ్బు బలహీనత, మేనేజర్ జబ్బు బలహీన, సఫీర్ ఆయన పేరేం పేరు, ముస్లిమ్స్ అతను. ఆయనకి ఏందో తెలుసా, రాత్రిపూట నిద్ర పట్టనే, ఎప్పుడు నిద్ర ఉండదు ఆయనకి. అదొక బలహీనత, అదొక రోగం, అదొక దయ్యం, అదొక సాతాన్. ఇప్పుడు ఆయనకు నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఎవ్రీడే ఆయన రాత్రి పండుకునే ముందు నాకు ఫోన్ చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను. మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ ఆయనకు దేవుడు విడుదల ఇస్తున్నాడు. హలే ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి, మీరు ఆడేటట్లేరు కాబట్టి కూర్చోవాలి అందరు. దయచేసి అందరు కూర్చోండి. ఇడిచిపెడతాను అనుకున్నారా? 6 గంటల దాకా టైం అండి. ఇంటికి పోయి ఏం చేస్తారు ఈ చలిలో? ఏంటన్నా నిజంగా తమ్ముళ్ళు చాలా చలికి వణుకుతుర్రు. నాకు కూడా బాధే. మరి కిటికీలు అవన్నీ చేయించుకుంటే ఈ బాధ ఉండదు కదా. అవునా కదమ్మా? ఒక్కదానికి 6,000 7,000 7,000 అన్నీ ఎంత కావాలి నాన్న దానికి?
7, 14. మరి ఈ ఈ ఈ జ్ఞానం, ఈ తెలివి, ఈ బుద్ధి మనకు ముందే ఉంటే అవి చేయించుకుంటే ఇప్పుడు చలి వచ్చిన లోపలికి ఇప్పుడు వండుకోండు ఎప్పుడు వరకొచ్చారా నీ కంటికి అలవడం మేము నీ కంటికి దేవుని బిడ్డలారా మీకు వింటున్నానండి. మీరు ఎంత బాధ అనుభవిస్తున్నారో డేవిడ్ రాజయ్య దగ్గర నేను ఆ రోజుల్లో నిద్రకు అంత అనుభవించి ఎక్కడ పోయి సందు దొరకక నేను ఒక సందులో పోయి పడుకున్నాను. ఆడికింద సేవకులు లేపుకొచ్చిరండి. నిద్ర పోతాయో నా లేవు ఇంటికిన్నాడు ప్రార్థన జరుగుతున్నా బాగుతున్నావు ఏందని. పోయినసారి ఎవరో అటెండ్ చేసిరు కదా, మన ఇక్కడ ప్రే జరుగుతుంటే పోయండి వండుకు శారదమ్మని ఇంటికి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా అట్లా ఉండకండి. ఈ సంవత్సరం యథార్థంగా ఉండండి. నిద్రపోయిన ఇట్లా వినండి అంతే. మీరు దుష్టుని జయించాలంటే రెండో ఆయుధం చెప్పాలా వద్దా? వద్దంటే మీ ఇష్టం. మరి అంటే చెప్తా, అది నేర్చుకుంటారంటే దాన్ని ఎక్సర్సైజ్లో అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ప్రాసెస్లో పెడితే జయిస్తారు. సార్లు వాక్యం చెప్పినా కదా దీని ఒక్కని వారిని చేసుకుంటామంటే మంచిది. ఇది ఒక్కదాని ద్వారా జయించవచ్చు. కాకపోతే ఇది కాకపోతే ఇంకొకటి కూడా ఉంది, అది చెప్పమంటే చెప్తా. చెప్పాలమ్మా, చెప్పాలా? దావీదు దగ్గరికి వెళ్దాం పదండి అందరం. దావీదు 1 సామ్యుయేల్ 17వ అధ్యాయం 50వ వాక్యం. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిల్చుండి వాని కత్తి పరదోసి దానితో వాడిని చంపి వాని తలను తెగజేశాను. ఫిలిష్తీయులు తమ శూరులు చచ్చుట చూచి పారిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అర్చుచు లోయ వరకును షరాయిము వరకును ఫిలిష్తీయులను తరుముగా ఫిలిష్తీయులు 50వ వచనం దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గములేకే వాడి శిరతోను ఖడ్గము. ఏం లేదంట దావీదు చేతిలో? ఖడ్గము లేదు. ఖడ్గము లేక యుద్ధం చేశాడు. ఏం చేశాడు అన్న? ఖడ్గము లేకుండా. గిద్యోను కూడా ఖడ్గం లేకుండా చేశాడు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండంటే ఖడ్గము లేకుండా ఒక యుద్ధం ఉందంట. ఏముందని అన్నది? ఖడ్గము లేకు. ఇందాక ఒక చెల్లె సాక్ష్యం చెప్పింది. నాకు ఆమె ఏమంటారు, ఒక ఆమె నాతో ఊరికే నాతో పోరాటం, శత్రు పోరాటం, మంత్రతంత్రాల పోరాటం. వాళ్ళని ఏ ఖడ్గము చూసినా వాళ్ళతో ఎలా గొడవ పడదామన్నా కాలేని పరిస్థితి. ఏం చేయాలి ఆ టైంలో? ఖడ్గము లేకుండా ఒక యుద్ధం ఏందో చెప్తాను. గిద్యోని సైన్యానికి దేవుడు నేర్పించిన రెండో పాఠంలో వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి నీళ్ళని ఏం చేశారంటమ్మా? గతికారు. దీన్నే దావీదు ఖడ్గము లేకుండా యుద్ధం చేయటం అన్నట్టు అర్థమైందంటే మోకాళ్ళ ప్రార్థన. రెండోది ఏంది? మోకాళ్ళ ప్రార్థన. దుష్టుడైన సాతాన్ని జయించాల్సిన రెండో ఆయుధం ఏందో తెలుసండి? ప్రార్థన. మీరు ప్రార్థన చేయండి. సాతాను గడు మిమ్మల్ని అన్నీ చేయమంటాడు, చర్చికి వెళ్ళమంటాడు. చర్చికి వెళ్తుంటే ఏమంటాడు తెలుసా? లేట్ అవుతుంది ఈరోజు నీకు అని గుర్తు చేసేది కూడా ఎవరు? అట్లాంటి మంచి సలహాలు కూడా ఇస్తాడు అప్పుడప్పుడు. నాకు అర్థం కాలే. అంటే ఆ మధ్యలో ఒక చోట బిర్యానీ తిన్నాం, ఒక సహోదరుడు మేము తిన్నాం.
మిగిలింది ఏం చేసిందంటే కడుపు నిండిపోయింది, తినడానికి వెక్కసం అవుతుంది. మిగిలింది ఏం చేశారు? ఏ పార్సల్ గరకలేక జానే, ఇది పార్సల్ మిగిలిందే గింతంతా, దాన్ని ఎడికి తీసుకెళ్ళాలంట. మళ్ళా అంతనేమంటారు, ఇస్మే తోడా రైస్ దాలో. సరే రైస్ వేసిర్రు, తీసుకొచ్చిర్రు, పార్సల్ చేసుకుర్రు, పోతుర్రు. ఇప్పుడు ఉదాహరణకు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీ దగ్గర ఒక వస్తువు ఉంది, 2 అరటిపండ్లు ఉన్నాయి, 2 తినాలని తీసుకున్నారు, 2 తినాలా ఆశతో తీసుకున్నారు, నేను తింటా అని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక్కటి తినగానే అబ్బా తినబుద్ధి అయితే లేదు, ఎవరికైనా ఇచ్చేద్దామా అనిపిస్తుంది, పాడేద్దామా అనిపిస్తుంది. 3వ ఆప్షన్ ఏమవుతుంది సార్? ఎవరికో ఎందుకు ఇవ్వడం, ఇంటికి తీసుకెళ్తే నా భర్త తింటాడు కదా, నా భార్య తింటుంది కదా అనిపిస్తుంది. అవునా కదా? అవ్వ పండ్లు, ఏ పండ్లమ్మా? రమ్యమైన పండు, కంటికి కనబడిన పండు తాను తిని భర్తకి ఎందుకు తీసుకెళ్ళింది అనిపించింది. సాతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? చూపునకు రమ్యమైనది, తినడానికి బాగా, వాడు మాటలు మార్కెటింగ్ చేస్తూ ఎట్లా చెప్తారండి? बहुत अच्छा रहता साहब, रात में रहता ऐसा डिज़ाइन रहता ना, ऐसा शकता, ऐसा ऐसा मरता, ऐसा वो करता అని అంటే అసలు బోల్తో కొట్టడంలో ఫస్ట్ కదండి. సాతాన్ గాడు అట్లాంటి మార్కెటింగ్ చేస్తాడు. ఎల్లిని మళ్ళీ చేసి చూడేది, సున్నాన్ని కూడా బంగారంలాగా అమ్మేస్తాడు. ఎవడు? సాతాన్ గాడు మార్కెటింగ్. అలాంటి వాళ్ళు తలంపులు ఎంత ఉంటాయండి? దొబ్బేస్తారు, ఓన్ కంట కట్టేస్తారు. పోతుందా మాల్ పోని. అవ్వకు మార్కెటింగ్ చేశాడు. బోత్ అచ్చారైతే దేకో కైసా చమక్రాయ ఫ్రూట్ అనేసరికి అవ్వ ఆ మార్కెటింగ్ చూసి ఏం చేసింది? బుడుకున పడిపోయి ఇన్ని పండ్లు కొన్నది ఒకటేసారి. తీయగుంటాయి, తింటే బాగా కాలాజామున్ తిన్నట్టుంటుంది, మస్తు గులాబ్ జామ్ తిన్నట్టుంటుంది, తిన్నది కొనుక్కునేసి ఇన్ని కొన్నది. తినగానే అన్నీ కచ్చకచ్చగా పుల్ల పుల్లగా ఏమో ఒకరొకరు ఉంటే చీ తూ చూ అని పాడేయాలనుకుంది. కానీ అనుకుంది, అరే డబ్బులు పెట్టి కొన్నా పాడేయడం కంటే ఇంటికి తీసుకెళ్తే నా భర్త అంటే ఈమె గనక మంచిగా ఉండింటే ఇంటికి తెచ్చునా, ఈమెకు నచ్చింటే భర్తకి ఇచ్చునా, ఇంట్లో దాపెట్టుకొని మురుగనాన పెట్టుకుంటుండే కానీ పొరపాటున భర్తకి ఇచ్చేది కాదు. అవసరమైతే అల్మార్ వెనకకేనే అమ్మోళ్ళ ఇంటికి పంపించేది. మంచి అని అక్కడే పోతాయి కదండి. ఎక్కడికి? చాలా మామూలు కాదు. నేను ఎందుకు అంటే విషయాలు ఇక్కడ వాక్యంలో ఏమనుందంటే, మీరు దుష్టుడైన సాతాన్ని ఎదిరించాలంటే మీకు కావాల్సింది ఏంది? ప్రార్థన అనే ఆయుధం. సాతాన్ గడు అన్నీ చేయమంటాడు. సమయానికి చర్చికి వెళ్ళు అని అంటాడు, అన్నీ చెప్తాడు, పరిచర్య చేయి, అది చేయి, ఇది చేయి అంటాడు. కానీ మోకాల మీద నువ్వు ఉన్నావంటే అది మాత్రం నేను ఉండనియాడు. ఇప్పుడు ప్రార్థన చెయ్యండి అని నేను అంట. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం, మోకరించండి అంటే ఒకళ్ళు 2 కాలు ఇటు ఎట్లా జాపి అంశలాగా ప్రేజ్ లార్డ్. నాకు లేదు, కొంచెం ఉండింటే మంచిగా కూర్చొని చూపించేటాను. ప్రేజ్ లార్డ్ ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. జయం ఎడికైనా వస్తుంది, అలా చేస్తూ వస్తుందా? సాతానండి మంచిగా చేస్తున్నాను, చేసుకో, గంట చెప్పి చేసుకో, ఏం కాదు, ఇంకా గంట చెప్పు, ప్రభా నాకు ఇట్లా అవుతుంది, ఈ పక్క మీద మరత. సాతానండి ఏ పక్కన మర్రుకో, అట్లెందుకు ఇట్లెందుకు మారుతావు, మొత్తం పండుకొని ప్రార్థన చెయ్యి. ప్రభా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన.
సాధారణ ఎంతసేపు ఒక వెంటనే ఏమంటారు దీన్ని ఎల్లకిలనా బోర్ల బొక్కనా నాన్న ఎల్లకిలలో ఎంత చేస్తావు బోర్ల బొక్కలు వాడి చెయ్యి కాలు చాపుకో ఏలియలా కాలు చాపుకో మొత్తం ఇక కాలు చాపుకొని పండుకో ఇక పండుకో మళ్ళా కొంతసేపు సాతనాడు ఏం కాదు బొర్రుకుంటే చెయ్యి అలా బొర్లు ఆడుగు తీరు స్తోత్రం ప్రభా స్తోత్రం 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 ప్రభా స్తోత్రం అన్నీ చేయమంటాడు. 2 నిలువు మోకాల మీద మోకరించి స్తోత్రం 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 అంటుంటుంటే వాడి రాజ్యం దడ 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 కదిలింపబడుతుంటుంది. వాడు కట్టుతున్న రాజ్యం కూల్చబడుతుంటుంది. వాడు కట్టిన రాజ్యం కూల్చబడాలంటే ఒకే ఒక ఆయుధం, నీ 2 మోకాలు నిలువు మోకాలుగా మారాలి. ఏ మోకాలుగా మారాలి? మన సంఘంలో మోకాళ్ళ మీద ప్రార్థన అంటేనే ఆల్మైటీ గాడ్ చర్చ్ అన్నట్టు ఉండాలి. ఆడ ప్రార్థన అంటే సార్ ఆల్మైటీ గాడ్ చర్చికి పోయినాం. ఒక ఆమె ఇట్లా కూర్చుంటుంది, ఒక ఆయన అయితే ఆయన షోలే పెన్ను పెట్టుకొని తిప్పుతా ఉంటాడు ఆయన. ప్రార్థన అండి, ప్రార్థన ఏంది ఇది? మోకాల ప్రార్థన. మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి చూడండి, ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైంది తెలుసా? సాతాన్ని వణికించేది ప్రార్థన. సాతాన్ని అన్నీ చేయమంటాడండి, వాయిద్యాలు కూడా వాయించుకుంటాడు. అభిషేక్ మంచిగా వాయించు, ఈ ఇట్లా కాదు అభిషేక్, ఇలా ఇలా వాయించు, వచ్చేసిందా రైట్ రైట్, అట్లా కాదు ఇది ఇలా వాయించు, నన్ను నడిపించు ఇట్లా వాయించు. అన్ని ఇస్తాడు, మంచి అడ్వైజర్ వాడు. కానీ ప్రార్థన అని చెప్పని ఇప్పుడు దినకరన్ గారిని కానీ, ఇప్పుడు వాయిద్యాలు వాయిస్తున్న వారిని కానీ, అభిషేక్ కానీ, లేకపోతే మిమ్మల్ని కానీ 1 గంట సేపు మోకాల మీద పెడితే ఉంటారా? రే ఉంటావా? నిజం చెప్పు, ఛాలెంజ్ పెట్టుకుంటావు. మోకాల మీద ఉండి చూడండి, పట్టుదలతో ప్రార్థన చేసి చూడండి. మీరు ఈ సంవత్సరంలో సాతాన్ యొక్క దవడెముకలు ఆ దవడెముకల మీద కొట్టినంత శక్తి మీకు వస్తుంది. మీరు చెయ్యరు. పొద్దుగల సల్లి గారికి స్తోత్రం ప్రభు. సత్యం ప్రభు. మరి దుష్టుని ఎడ చేయిస్తారండి మీరు? మళ్ళేమో అని చూసి రే మాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంది? దుష్టుని మీరు జయించుతారు. దారా జయించు, దా జయించరా, ఆడు పిలుస్తాడు, నేను జయించరా దా. నువ్వు పొద్దుగా లేస్తే సొల్లు గార్చుకుంటావు. పొద్దుగా లేస్తే ఊసులు తీసుకుంటావు. నువ్వు నన్ను జయిస్తావా? నీ శక్తి ఏంది? నీ సామర్థ్యం ఏంది? నీ బతికేంది? ఒక ఆయనకు భోజనాల దగ్గర ప్రార్థన చేయమన్నానండి. దేని గురించి, దేని చేయమన్నా? భక్తుడుగా లేచాడు, దయచేసి అందరు మోకరించండి. ఎక్కడంటామా అది? విస్తరాకులు ముందు పెట్టున్నాయి, అందరూ చక్కగా మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటే, అందరూ దయచేసి మోకరించినట్టయితే మనము ప్రార్థన చేసుకుందాం అన్నాడు. చచ్చినట్టు తినవాలి కదండి ప్రార్థన అంటే, మోకాలంటే. ఆయన తప్పనిలేగా, మననేమన్నాడా? తప్పన్నాడా?
ఏం తప్పు మాట అనలేగా, లేచి మోకరించండి అనే తప్పు మాట ఉంది. మనం ఆయనతో వాదన పడితే మళ్ళీ మనకే బాధ. ఎందుకంటే మనం ఏమండి ప్రార్థన మోకాల మీద ఉంటే నాతో వాదన పెట్టుకుంటురని. సరే సచ్చినట్టు నేను కూడా మోకాల మీద ఉన్నా. చేతులు ఎత్తండి. నా ముద్దు అప్పటికే ఫెలోషిప్ అంటే ఈ ఫెలోషిప్ కాదు, మళ్ళీ రేపు పోయి అందరు మీ ఫెలోషిప్లు ఇట్లా అయిందంట కదా అని అడగారు. ఇక్కడ షామీర్పేట ఫెలోషిప్ కాదు, నేను యాదగిరిగుట్టలో ఉన్న ఫెలోషిప్ గురించి మాట్లాడు. వింటురండి. చేతులు ఎత్తండి. ఒక ఆయన ఇట్లెత్తి అంటున్నాడు. కొంచెం అందరము దేవునికి ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం చెప్దాం, స్తోత్రం 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 అంటూ ఆడేసిన వేడి వేడి అన్నం చల్లగా అయిపోయింది, పొగలన్నీ పోయినాయి. ఆహారం కొరకు చేయకుండా మా దేశాన్ని ఆశీర్వదించు ప్రభువా, మా దేశ నాయకుడైన మోడీని దీవించు ప్రభువా, కేసీఆర్ గారి ప్రభుత్వం వర్ధిల్లాలి నాయన, ఆయన క్రిస్మస్కి బట్టలు ఇస్తున్నాడు నాయన. అరే ఇది అన్నమే ఇంచుమించు ఒక 5 నిమిషాలు దాటిపోయింది ప్రార్థన. అందరూ బాగా చేశారు పాస్టర్ గారు, మంచిగా ఉంది ప్రార్థన, వీళ్ళందరూ నేర్చుకోవాలి అనుకుంటా లోపల తిట్టుకుంటా కసిగా ముద్ద కలిపి తింటున్నారు. ఎవరికి ఏ ప్రార్థన చేయాలో తెలియదు. ఇంట్లో మోతారు మోకరించరు, బయట వచ్చి మోకరిద్దామండి, అందరూ మోకరించండి. మోకాల ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తుంటుంటే నువ్వు నిలబడి మోకాల మీద ఉండి ప్రార్థన. స్టెఫెను ప్రాణం మొదలెటప్పుడు కూడా మోకాల మీద ఉన్నాడంట. స్టెఫెను అంతే కదమ్మా, ప్రాణం మొదలెటప్పుడు దేని మీద ఉన్నాడన్న? రాళ్ళతో రువ్వి కొడుతుంటుంటుంటే మోకాల మీద ప్రార్థన. మీకు అక్కడ రాయబడ్డది తెలుసా? అతడు ప్రార్థన చేశాడంట, వీరిని క్షమించమని. ఏమని? వాళ్ళు రాయితో కొట్టినప్పుడు పోట్టుమంతో పండుకొని క్షమించు ప్రభువా, ఆ రాయితో కొడుతుండు నాయన, ఈడ కొట్టిండు నాయన, క్షమించు ప్రభువా అని అన్నాడా? వాడు ఈడగొట్టినా ఏడగొట్టినా లేచి 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 మామూలుగా ప్రాణం పోతుంది, రాళ్ళు తగులుతున్నాయి, పండుకొని ప్రార్థన చేసుకో, చచ్చిపోతున్నావు, ఎట్లా చచ్చిపోతున్నావు, పండుకొని ప్రార్థన చేసుకో, అందరు రాళ్ళ కుప్పేసి నిన్ను పెట్టేస్తారు, చంపేస్తారు, చచ్చిపో అని అనుకోవచ్చుగా. ప్రాణం పోతున్నా నా మోకాల ప్రార్థన ఆగొద్దు. ప్రాణం పోతున్నా పోయినా పర్వాలే, కానీ మోకాళ్ళ మీద ఉంటే ప్రాణం విడవాలి. అది స్టెఫెనులో ఉన్న ఒక దృఢమైన విశ్వాసం. మనకు అలాంటి వైరాగ్యం ఉందా? కొంచెం మోకాళ్ళ కొంచెం జర బరువెక్కగానే మెల్లిగా దిగుతారు. ఏది టైర్ పంక్చర్ అయినట్టు, టైర్లకి టీంలకి ఏం గాడిపోతుందా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మోకరించినప్పుడల్లా సాతానుడు వణకాలి. అమ్మో ఈయన మోకరిస్తే గంట సేపు ప్రార్థన చేస్తాడు, అమ్మో ఈమె మోకరిస్తే అమ్మో. ఎంతనన్నా టైం 4:30నా? ఓ మై గాడ్, నేను అనుకున్నా 5:30 అనుకుని, ఇంతేనా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒక మాట నేను చెప్పేస్తా, ఈ సాతాను నేను ఒక్క మాట చెప్పి నేను మీకు ఈయన కనుక ఈ విషయాల మీద వీని బంధించకపోతే, జయించకపోతే వాడు చేసేది ఏంది? మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యం. ఆ మాట నోట్ చేసుకోండి. దుష్టుడు వచ్చి హృదయములో విత్తబడిన దానిని, అది ఇప్పుడు మీ హృదయాల్లో విత్తిన విత్తనాన్ని ఎవడెత్తుకొని పోతాడంట?
వాడు వస్తాడు ఎవరి దగ్గరికి? మన దగ్గరకు వస్తాడు. వారిలో గుంపు చెప్తున్నాడు, దాన్ని విని గ్రహింపని వాని దగ్గరికి వచ్చి దాన్ని ఎత్తుకొని పోతాడు. వాని డ్యూటీ అది. దుష్టుడు ఎత్తుకొని పోతాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు మీ హృదయం అనే పొలములో వేయబడిన విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు. వాడు ఆ వేయబడిన విత్తనాన్ని సాతానుగాడు ఎత్తుకొని పోకుండా ఉండాలంటే మీరేం చేయాలి తెలుసా? వేయబడిన విత్తనాన్ని దాని చుట్టూ భద్రం చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట రాయబడ్డ చూడండి, దాన్ని భద్రము చేసుకొనును. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. ఉన్నారండి అటెండెన్స్లో? 5వ అధ్యాయం 17వ వాక్యం లేదా? లేదా? 17 చదవండి. ఉందా లేదా? దేవుని మూలంగా పుట్టినవాడు దాన్ని ఎంతమ్మా చదువుమా? అది ఇప్పుడు దుష్టుడు మిమ్మల్ని ముట్టొద్దంటే విత్తబడిన విత్తనాన్ని ఏం చేసుకోవాలంటే మనం భద్రం చేసుకోవాలి. మీరు కనుక ఈ విత్తనాన్ని కనుక విన్న వాక్యాన్ని కనుక మీరు భద్రం చేసుకుంటే దుష్టుడు మిమ్మల్ని ముడతాడా? అన్ని ఇట్లా చెప్తాడు రా అనుకొని వదిలేసినావు అనుకో, 2022లో నేను ఖచ్చితంగా ఏం చేస్తాడు? టచ్. ఏమంటారు? టచ్. ఏడ టచ్ చేయాలో ఆడ టచ్ చేస్తాడు. టచ్ అయిపోయింది. ముట్టాడా? యోబునేమన్నాడు? టచ్. ముట్టాడా? యోబు ఏమైపోయాడు అమ్మా? సర్వము పోయిన శరీరము కుల్లిన పోతాయి. వాడు ముట్టాడా? ఎవ్రీథింగ్. వాని శని తలిగిందా మసి తలిగినట్టే. వాడు టచ్ అన్నాడు అనుకో, అవుట్. ముట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఏం చేసుకోవాలంట? భద్రం చేసుకోవాలి. భద్రం ఎలా చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇచ్చిన పవిత్రతను, సమయాన్ని, వాక్యాన్ని. దేవుడు మనల్ని ప్రేమించి నూతన సంవత్సరాన్ని ఒక దయా కిరీటముగా, ఒక ఆయుష్కాలాన్ని పెంచి ఈ సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. విచ్చలవిడిగా తిరిగి ఇట్లనే అవుతుందిరా, आपण 23 में भी कदम रखेंगे अच्छा रहेंगे అంటే మధ్యలో టచ్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఇక టచ్ చేస్తే ఏ స్పీకర్ ఎగిరిపోతుందో. మనది చర్చిది యాంప్లిఫైర్ ఎగిరిపోయింది కదరా, యాంప్లిఫైర్ ఎగిరిపోతుందో. ఇది కిరాయి తెచ్చుకున్నాం కదా, ఈరోజు కిరాయి తెచ్చాం. మరి ఎంత వేస్తాడు అయ్యగారి బిల్లు? లైట్లు కిరాయే. మన అనుకోకండి, బాగా పెట్టిండు అన్న, మంచిగా పెట్టిండు మనే వింటున్నాండి. కాబట్టి మీరు అనుకోవద్దు బాగుంటామని. వాడు ముట్టాడా? భస్మమే. ఒక మాట చెప్పనంటాడు, భస్మాసురుడా ఏమంటాడు? వాని పేరు భస్మాసురుడాడు. ముట్టాడా? అవుట్. ముట్టకుండా ఉండాలంటే భద్రపరచుకో. నీరు కట్టిన తోట వల్లే ఉబ్బుకుచుండు. ఎప్పుడు దేవుని భద్రం సిద్ధపరచుకొని, ప్రభా నీ వాక్యం దొరికిందల్లా. అన్న వాక్యాలు ఎక్కడ పోతాయండి? యూట్యూబ్లో లోడ్ చేసి పెట్టేస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు వినేయచ్చు.
దొరుకుతున్న వాక్యాలు రెఫరెన్సులు రాసుకోండి, హృదయం అనే పలక మీద నోట్ చేసుకోండి, మనసులో పెట్టుకోండి, హృదయంలో పెట్టుకోండి, వాటిని ఎప్పుడు భద్రపరచుకోండి. మొన్న నేను ఎక్కడో ప్రసంగం చేశాను. మరియనంట తాను చెప్పిన దేవదూత ఏమంటారు, గొల్లలు చెప్పిన మాటలు తలపోసుకొని హృదయములో, మత్తయి సువార్తలు, లూకా సువార్తలు ఉంటుంది 2వ అధ్యాయంలో, తలపోసుకొని హృదయం ఏం చేసిందంటమ్మా, భద్రం చేసుకుంది. మరియకున్నంత భద్రత వింటున్న గొల్లలు చెప్తున్న, కాపర్లు చెప్తున్న మాటలు వినాలి. నేను యేసుప్రభు తాన్ని నేను వినని అవసరం లేదు అనొచ్చు కదమ్మా. యేసుప్రభు తల్లైనా యేసుప్రభు తండ్రి అయినా గొర్రెల కాపర్లు చెప్పిన మాటలు వినాల్సిందే. మీరు కూడా అనుకోవచ్చు, నేను పాస్టర్ నాకు చాలా క్లోజ్, ఆయన వినాల్సిందే. మాకు అన్న వినాల్సిందే, మాకు పెదనైనా వినాల్సిందే, మామ వినాల్సిందే, కాకా వినాల్సిందే, తాత వినాల్సిందే, భద్రము చేసుకోవాల్సిందే. మరి ఇప్పుడు వీళ్ళందరి గురించి ఎప్పుడు చెప్పాలా? ఇంతమంది ఉన్నారు, ఇడిచిపెడదామా మిమ్మల్ని? మీరు చెప్పండి, తీర్పు మీరు. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఉంది, దుష్టుడు లంచం పుచ్చుకుంటాడంట. ఇందాక ఎవరో సాక్ష్యం చెప్పినప్పుడు లంచం గురించి ఎవరు చెప్పారు? రెబెక్కమ్మ చెప్పింది కదమ్మా. ఏమని చెప్పినవరా సాక్ష్యం? లంచం గురించి ఏదో చెప్పి, లంచం ఇయ్యలేదంట. ఎవరు? ఆకాష్ భయ్య 10 కిలోలు జోకేసేసాడు. రైట్, హల్లెలూయా, రైట్, లేచాడు మెలుకుతున్నాడు, రైట్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే విషయాలు, లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కూడా ఇవ్వలేదంట వాళ్ళు. దుష్టుడు లంచం పుచ్చుకుంటాడని ఉంది వాక్యంలో. అది సబ్జెక్ట్ తీసుకెళ్తే ఎవరు పుచ్చుకోరు, న్యాయ విధులను చెరుపుటకై పుచ్చుకుంటాడంట. మరి ఇప్పుడు తీర్పు, అట్లాంటి వారికి తీర్పు ఉంటుందంట. వారి రెఫరెన్స్ నన్ను మీకు చూపిస్తలేను, ఎందుకంటే సబ్జెక్ట్ పొడిగింది. ఇప్పుడు నన్ను మీకు మీరే తీర్పు చెప్పండి. ఒక్క భాగం కూడా సరిగా కాలే మనకి. ఇప్పుడు వాక్యం 2వ భాగం 3వ భాగం ఉంది. మరి నన్ను ఏం చేయమంటారు? ఆప్షన్ ఫర్ యూ అమ్మా. కంటిన్యూవా? వెరీ గుడ్. మరేనమ్మా, ఇప్పుడు మా రేనమ్మకి ఇక్కడ ఇల్లు ఉందనుకో, ఉంది కానీ వాళ్ళు రాలేదు. అన్న ఎప్పుడు వదులుతాడా అని ఉండొచ్చు, శారదమ్మకు ఉండొచ్చు, అభిగేలము. మీరు దూరంలో ఎట్లా అయినా ఇప్పుడు వదిలినా మేము పోమన్నా ఈయన ఉంటాం కాబట్టి ఇలా మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఏం రవీందర్, కానీ దగ్గర ఉండేటోళ్ళకే ఇడిసి పెడతాం, వండుకుంటాం, జరసేపు పొరుగుతాం కదా, ఇంటికి పోతాం కదా నీళ్ళకు. ఇది ఎంత స్వార్థం అండి మీది. కాబట్టి ఈ వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ సెలవు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే మిగిలిన వాక్యాలు మరలా చెప్తాను. దుష్టుని జయించాలంటే ఈరోజు 2 చెప్పాను. 1 ప్రార్థన, 2వది వాక్యం. ఖడ్గముతో దుష్టిని జయించవచ్చు, ఖడ్గము లేకుండా దుష్టుని జయించవచ్చు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అంటేనే ఈ ఒక్కరోజైనా 365 రోజుల నిలువు మోకాలు, నిలువు మోకాలు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఇంకా నిలుస్తలేరు. చెప్పుకో మేము ఇట్లనే పండుకొనే చేస్తాం ప్రార్థన. నిలువు మోకాలు. ఎంతమంది నిలువు మోకాలు? మేము ఆ పాస్టర్లాగా ఇప్పుడు నేను కూడా. అందరు చేతులు ఎత్తండి, కొంచెం స్తోత్రం చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యవనస్తులారా, దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది. మీరు బలవంతులు, బలహీనులు కారు.
వాక్యం అనే ఖడ్గం మీ చేతిలో ఉంది. దుష్టుని ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు. దావీదు కూడా బలాఢ్యుడు అని రాయబడ్డాడు. దావీదు గురించి బలాఢ్యుడైన దావీదు ఖడ్గము లేకుండా ఫిలిష్తీయుడైన గొలియాతును హతమార్చాడు. ప్రార్థన జీవితం, ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించి దుష్టుని ఈ సంవత్సరంలో మీరు ఎదిరించాలి. వాణ్ణి మీ పాదముల కింద ప్రభు శీఘ్రముగా అనగద్రొక్కబోతున్నాడు. శత్రు బలమును తన అధికారము చేత ప్రభు అణిచివేయబోతున్నాడు. మీరు ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడండి, మెలుకోగలిగి ఉండండి. నువ్వు ప్రార్థిస్తే సాతాండు అంటాడు, నువ్వు అన్ని చేయగా నీ మోకాల మీద ఉండవు, పాట పాడు, ప్రసంగం చేయి, ఏమైనా చెయ్యి, మోకాల మీద ఉంటే నేను తట్టుకోలేను, మోకాల మీద ఉండొద్దు అంటాడు. నువ్వు నీ మోకాలే వాని గుండెలను కదిలిస్తే వాని రాజ్యాన్ని కూలగొడతాయి. ప్రార్థన చేసుకో. ప్రార్థన పాస్టర్లు గారు